నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. నేను మీ సంగీతిక. నిశ్శబ్దంగా ఆయన అభినయం చెప్పే ఊసులు నేరుగా మనస్సును తాకుతాయి, కళ్ళు తిప్పుకోకుండా చేస్తాయి. శరీరంతో మాట్లాడే ఈ కళకు ఆయన అణువణువును అర్పించారు. 35 ఏళ్ల నుంచి రాత్రింబవళ్లు శ్రమించి అనితర సాధ్యమైన విద్యపైన పట్టు సాధించారు. కోట్లల్లో ఒకరిగా నిలిచారు. దేశ దేశాలు తిరిగి నేర్చుకున్న విద్యను 10 మందికి పంచుతూ, ఇటు సినిమాల్లో బిజీగా ఉంటూ, సూపర్ స్టార్లకు డబ్బింగ్ చెప్తూ అనునిత్యం జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న అరుసం మధు గారు అలియాస్ మైమ్ మధు గారు మనతో పాటు ఉన్నారు. మరి ప్రపంచ మైమ్ దినోత్సవం సందర్భంగా ఆయనతో మాట్లాడి మైమ్ మహాసముద్రంలో కొంతైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మైమ్ మధు గారు. నమస్తే. ఫైన్, బాగున్నాను. సో ఒక మహాసముద్రం మీరు. మాకు చెప్పాలంటే మైమ్ అంటే చాలా మందికి ఇప్పటికి కూడా తెలియని వాళ్ళకు మీరు మిమ్మల్ని చూసి ఇలా భయం వేద్దనమాట. అమ్మో, ఇంత పెద్ద కళ మాకు తెలీదా అనేసి. అంటే అది అండర్ రేటెడ్ అని నేను అనను, ఎందుకంటే అది ఓవర్ క్వాలిఫైడ్ కాబట్టి ఆ దరిదాపుల్లోకి కూడా చాలా మంది వెళ్ళలేకపోయారని నేను అనుకుంటాను. ఇజంట్ ఇట్? అంటే అవగాహన చాలా తక్కువ మందికి నేర్చుకునడానికి, నేర్పించడానికి చాలా మంది తక్కువ పరిస్థితులు ఉన్నాయి. అందుకే చాలా తక్కువ మందికి నేర్చుకునే అవకాశం దొరికింది. సో దట్స్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ మైమ్ డే. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ మైమ్ డే ఇవాళ. సో ఆ మైమ్ డే రోజు మీతో డైరెక్ట్ గా కూర్చొని ఎన్నో దేశాలు తిరిగి మొత్తం ప్రపంచం అంతా చుట్టేశారు అనుకుంటా నాకు తెలిసి, ఈ మైమ్ గురించి తెలుసుకోవడానికి. సో అలాంటి మీ ముందు కూర్చొని మేము మైమ్ గురించి మాట్లాడడం మా అదృష్టం. సేమ్ హియర్. సో ఫర్ మీ, సూపర్ ఉంది, ఇలా పెట్టుకోనా? సో స్వీట్ ఆఫ్ యూ సార్. సో నిశ్శబ్దంగానే నిజంగా మీరు ప్రపంచాన్ని సృష్టించేస్తారు శూన్యంలో. సో ఎలా సాధ్యమైంది ఈ జర్నీ, ఈ అనితర సాధ్యమైన మార్గంలో మీరు రావడానికి గల కారణాలు ఏంటి? నేను యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్, ఇది ఒక మైమ్ ఆర్ట్ ఫామ్ ఉంది అని నాకు తెలియదు. నేను స్టార్ట్ కావడం నా స్కూల్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. లైక్ 9th క్లాస్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంకుష్ అవ్వాలని, తను స్కూల్ డేకి ప్రిపేర్ అవుతున్నాడు. తను ఏదో అంశం చేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు, అతని సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ టీచర్స్ ఉంటారు కదా, అతను ఏం చేస్తున్నాడు అని మేము ఎదురు చూస్తున్నాం. బాగా అల్లరి ఉంటే అందరినీ టీచర్ బయటికి నెట్టేసినారు. సో నేను ఆ టైంలో అతను ఏం చేస్తున్నాడు ఏంటి అని క్యూరియాసిటీ తోటి పక్కన విండో ఎక్కి తొంగి చూడడం జరిగింది. అతను ఏం చేస్తుంది, బాగా ఉండిపోయింది. ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళి భోజనం చేసి బిల్ కట్టకపోతే ఏం చేస్తాడని ఒక చిన్న కామెడీ ఐటమ్. సో అది నా మైండ్లో ఉండిపోయింది. సో ఇంప్రెస్, దెర్ ఈజ్ నో డైలాగ్, నథింగ్. నాకు ఆ యాక్ట్ మొత్తం మైండ్లో రిజిస్టర్ అయింది. సో సెకండ్ థింగ్ ఈజ్, మా కాలనీలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వీ నీడ్ టు డూ సంథింగ్. మేమంతా చిన్న చిన్న పిల్లలు, మా పెద్దవాళ్ళ కింద మేము పనిచేసేవాళ్ళం, యంగ్స్టర్స్ కింద. సో అరౌండ్ 9th క్లాస్. సో మేము అన్ని బళ్ళాలు ఇవన్నీ చేసేవాళ్ళం. సో వాళ్ళు ఈవినింగ్ కల్చరల్ ప్రోగ్రామ్కి వస్తున్నారు. సో బ్రేక్ టైంలో మన వాళ్ళు కూడా కొంత చేయాలి వాళ్ళ ట్రూప్కి అని అంటే, సో నాకు మోనో యాక్షన్ వచ్చు అన్నారు. ఏమొచ్చురా అని అంటే, తెలియదు, డైలాగ్ చెప్పరా అంటే, మోనో యాక్షన్లో డైలాగులు ఉండవు, ఇలా ఉంటుందంటే అది మోనో యాక్షన్ కాదురా, ఇది మైమ్ అంటారు. ఇదే వచ్చి నాకు. సో దెన్ దే సెడ్, దాని మేకప్ ఎట్లా ఉంటుంది, పలానా అని జస్ట్ దే గివెన్ ఎ బ్రీఫ్ అండ్ ఐ యాక్టెడ్. సో అది మా కాలనీలో నాకు మేకప్ వేసి కూర్చుని పెట్టినారు. నన్ను మర్చిపోయినారు. రాత్రి 12 అయింది, కల్చర్ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉన్నాయి, ఊరంతా వచ్చి చూసేది. సో నేను అడుగుతుండేవాడిని ఎప్పుడు పెడుతుంటే, తర్వాత అలా 12 అయ్యేసరికి జనాలు వెళ్ళిపోతున్నారు, అయిపోయింది ప్రోగ్రామ్. నా సంగతి అని నేను చూస్తే, రే నువ్వు ఉన్నావు కదా అని పిలిచి, అందరు ఆగండి అని కూర్చోమని చెప్పి, మన కాలనీ వాలంటీరు ఇలా మధు చేస్తాడు మీ ముందు అని చిన్న అంశం చూడండి అని అనౌన్స్ చేసినారు. నేను వెళ్ళి చేసేసాను.
అప్పటిదాకా పాటలతోటి ఆటలతోటి ఉన్నది ఒక ఎత్తైంది. వెళ్ళిపోతున్న టైంలో ఏదో ఏదో కామెడీ ఏదో చిన్న అంశం చేశారు. దే ఎంజాయ్డ్ అండ్ దే రిమెంబర్ మీ లాట్. అంతలోనే వచ్చేసి ఒక్కదాంతో కాదు ఇంకొక ఐటెం చెప్తాను చెయ్యి అంటే ఇంకో ఏదో చిన్న అంశం చెప్పినాడు. అప్పటికప్పుడు ఊహించుకొని చేశాను. అది కూడా వాళ్ళకి నచ్చింది. పాయింట్ ఏంటంటే ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక మేమంతా గణపతి మండపంలో పడుకునే వాళ్ళు. ఆర్టిస్ట్ కూడా పడుకున్నారు. అంతే. అందులో ఆర్గనైజర్ ఒక అతను కల్చరల్ ట్రూప్ నుంచి వచ్చిన వ్యక్తి మా టీంలో ఉన్న అతను ఈరోజు పొట్టిగా లావుగా ఉన్నాడు. వాడు భలే మైండ్ చేశాడు. అంటే వాడు ఎవడో కాదు వీడే. సో తమ్మి నీకు మంచి భవిష్యత్తు ఉంది, చాలా బాగా చేసినావు తెలుసా నీకు అన్నాడు. నేను ఎప్పుడు చదువుకోమని ఇంట్లో కొట్టుడు తప్పించే మా అమ్మ నాన్న అయితే చీపురు కట్ట చెప్తూ ఇట్లా తెలంగాణలో సో ఆ టైంలో ఇంకెక్కువ. ఆ టైంలో ఎవరో ఒకరు పొగడారు అంటే సో అవునా ఒక అది మైండ్లో ఉండిపోయింది, ఒక పాజిటివ్ టచ్. సో అక్కడి నుంచి ఈ ఆర్ట్ ఫామ్ ఏంటి, ఇది ఏంటి, నేర్చుకోవడం ఏంటి, ఎవరున్నారు, అలా నా జర్నీ అటువైపు తిరిగి స్టార్ట్ అయింది. సో ఆయన నోటి వాక్కు ఫలించింది ఇవాళ. మంచి భవిష్యత్ వచ్చింది మీకు. సో అలా ఎవరో ఒక చిన్న ప్రశంస కూడా మనిషి జీవితాన్ని ఇలా మలుపు తిప్పేస్తుందని మీ లైఫ్ లో మళ్ళీ నిరూపితమైంది. ఎనీథింగ్ సమ్మన్ అప్రిషియేటెడ్ బై హోల్ హార్ట్లీ. మాటలు కనబడవు, వాళ్ళ యొక్క భావం కనబడుతుంది. ఆ భావం అనేది మన హృదయాన్ని తగులుతుంది. సో అది నేరెళ్ళ వేణుమాధ గారు పెద్ద ఆయన ఒక మాట అంటుంటాడు నాతోటి, నిప్పు రవ్వను ఆర్పేయడం చాలా సులువు, నిప్పు రవ్వను మంటగా చేయడం చాలా కష్టం నైనా, దాన్ని కాపాడాలి. అది ఆర్పేయడం ఎంత, రవ్వను ఇలా ఆర్పేయచ్చు, కానీ ఆ నిప్పు రవ్వను చూసిద్దు కనబట్టి నిప్పుగా మంటగా చేసుకొని వెచ్చదనం పొందడమే గొప్పతనం. సో కనుక నీలో ఉన్న కసిని రోజు రోజుకి నిన్ను మంటపి చేసేటువంటి వాతావరణంలో పెరుగు, అలాంటి మధ్యలో ఉండు. నీ మంటని ఎప్పటికీ జ్వాల ఒక అగ్ని జ్వాలలో అగ్నిపర్వతంగా వెళ్ళిపోవాలి. సో అట్లా కళాకారుడిగా ముందుకు వెళ్తా ఉంటాడు. సో దట్ ముందు గుర్తించింది టచ్ దట్ మేక్ మీ అనదర్ లెవెల్. మళ్ళీ దానిని ఇంకొంచెం వంట చేసిన వాళ్ళు ఒక్కొక్కరు. తర్వాత నాగభూషణం గారు, తర్వాత మీ ఫస్ట్ గురువు నాగభూషణం గారు. సో ఆయన అక్కడ నేర్పిస్తున్నారని మీకు ఎలా తెలుసు, అసలు ఆయన పరిచయం ఎలా? వారు మైండ్ వదిలేసినారు. అంటే ప్రొఫెషనల్ మైమ్ ఆర్టిస్ట్ గా తను తీసుకోవాలని కొంతకాలం ప్రయత్నం చేసిన తన కుటుంబ బాధ్యతల వల్ల తను మైమ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ కాలేదు. తనకు జాబ్ రావడం, బిజినెస్ ఉండడం, పెద్ద కుటుంబం, ఒక్కడి మీద డిపెండ్. తనకు నాటకాలంటే చాలా ఎక్కువ మక్కువ. తను కమీడియన్గా ఉండేవాడు, కొత్త కొత్త అంశాలు చేయాలని కోరిక ఉండేది. ఎవరినైనా ఇలా చూస్తే కానీ ఇమిటేట్ చేసేవాడు. 2015లో చనిపోయినారు. బట్ నాకు పరిచయం అయినప్పుడు 97. సో నాకు ఈ గివెన్ మీ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో నాకు ఎలా తెలిసిందంటే ఒక పాపులర్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళాను మైమ్ నేర్చుకోవడానికి. అతను రోజు తిప్పిస్తున్నాడు. ఇంకెప్పుడు నేర్పిస్తాడు సార్, నాకు ఎప్పుడు నేర్పిస్తాడు, మీ ఇలాంటి వాళ్ళు అడుగుతున్నారు, ఇన్స్టిట్యూషన్ పెడతాను అని అంటే, మరి ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు అంటే రోజు పేపర్ చూసేవాడిని. చేసేది లేదు, పాడలేదు. బట్ అప్పుడు లాతూర్లో భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్. సో అందులో ఆయన ప్రోగ్రామ్ ఉండే. సో అతను రావట్లేదు, హైదరాబాద్కి ఏదో షోకి వస్తున్నారు. సో మీరు ఎలా ప్రోగ్రామ్ నాకు ఇస్తానన్నారు కదా, మీరు ఆ ప్రోగ్రామ్ రావట్లేదు, నాకు ఇస్తారా అనేదో నేను అడిగాను. అయితే ఈ గివెన్ ఏ బిగ్ లెక్చర్. అసలు నీకు మైమ్ అంటే ఏంటి తెలుసు, ఎక్కడ పుట్టిందో తెలుసా, మైమ్ పుట్టింది ఎందుకు తెలుసుకోవాలి, ఇలా ఉండే. సో ఐ వాజ్ లిటరలీ ఇంటి నుంచి వస్తూ బాధపడుతూ ఏడుస్తూ వచ్చేసాను. సో అసలు ఈ మైమ్ అనేది నిజంగానే పుట్టింది ఎక్కడ, వరంగల్కి ఎలా తెలిసింది, వరంగల్కి ఎలా వచ్చింది, ఎవరు ఆర్టిస్ట్, ఆ మాటలు నన్ను చైతన్యంతో చేసింది. సో అప్పుడు ఒక సీనియర్ ఆర్టిస్ట్ని వస్తే పి నాగభూషణం గారు అని మైమ్ ఆర్టిస్ట్ వరంగల్లో, అతని నుంచి ఇతను నేర్చుకున్నాడు, వాళ్ళిద్దరు మిత్రులు. ఈవెన్ అంటే సో దెన్ ఐ వెంట్ అతని దగ్గరికి వెళ్ళి, అదే మధ్యాహ్నం ఎండలో సైకిల్ మీద వెళ్ళి, నేను సండే ఆ రోజు వడ్డేపల్లి నుంచి దట్ అలంకార టాకీస్ దాకా వెళ్ళి నన్ను పరిచయం చేసుకొని కాళ్ళకు దండం పెట్టి, సార్ నాకు నేర్పించాలి అంటే, మరి పాపులర్ పర్సన్ అన్నాడు కదా, ఆయన దగ్గర పోలేదు నాకు అంటే, ఆయన వెళ్ళాను, బట్ అతను ఇన్స్టిట్యూషన్ ఏదో అన్నారు, బట్ నాకు నమ్మకం లేదు సార్, నాకు మీ మీదనే ఉంది నమ్మకం. అలా ఎలా అన్నావు,
నాకు చిన్నప్పుడు ఒక మైమ్ షో చూశాను శిశు మందిర్లో ఉన్నప్పుడు. అది వీరే అని ఆయన దగ్గర ఉన్న ఫోటోల ద్వారా తెలిసింది. ఓకే. సో ఒక మీరు మొదటి షో నేను శిశు చూసింది మందిర్ స్కూల్లో ఉన్నప్పుడు, ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు 4 ఐ ఇయర్స్ సా గణపతి ఫెస్టివల్ ఇంటి దగ్గర గణపతి మండపంలో చేసిన, అంటే శిశు తరగతిలో ఉన్నప్పుడు, అంటే నేను 3.5 years ఉన్నప్పుడు చూసిన గుర్తు నాకు. ఓకే. అదే వారే చేసిన ఫొటోస్ ద్వారా నాకు తెలిసింది. సో దెన్ సార్ ఇది మీరే కదా ఇది అని తర్వాత మాటల్లో తెలుసుకున్నాను. బట్ నా పాయింట్, ఈ పాయింట్ ఏం చెప్తున్నానంటే, డెస్టినీ నా మొదటి షో ఎక్కడైతే చూశానో, నాకు తెలియనంత వరకు మొదటి షో చూసింది నా స్కూలే అనుకున్నాను. అవును. బట్ నా ఎరుక లోపల చూస్తే 3.5 years ఉన్నప్పుడు చూసా. అది వీరి ద్వారా చేసిన ఆయన్నే మొదటి గురు కావడం అనేది అప్పుడెప్పుడో సబ్ కాన్షియస్ గా మీరు ఉంది, ఫిక్స్ ఉంది. అయిపోయారు 3 ఏళ్ల సో బాలుడప్పుడే. దట్ ఈస్ రిటర్న్. సో బట్ దట్ వే ఐ స్టార్టెడ్ విత్ హిమ్. అండ్ నాకు బట్టలు కొనిచ్చాడు, మేకప్ వేశాడు, మ్యూజిక్ కంపోజ్ చేయించారు, అండ్ తన సీనియర్ ఆర్టిస్టులు అందరినీ పరిచయం చేసినారు. అండ్ నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాడు. అండ్ అప్పట్లో ప్రోగ్రామ్కి డబ్బులు నాకు ఎందుకు ఇస్తారు? సో ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఒక 15 రూపాయలు నేను ఇస్తాను. సో రాన్ పోన్ ఛార్జీలు, సో ఒక 10 ప్రోగ్రాంలు 150 రూపాయలు. సో గో అండ్ దాట్. అంటే నేరెళ్ళ వేణుమాధ గారు నాకు చాలా అండగా ఉండేది. ఆయన ఎవరు స్కూళ్ళలో పరిచయం మీకు అసలు? వరంగల్ కదా, ఓకే. మిమిక్రీ పితామహుడు. నేను ఆ ఇంటికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. నా ఉత్సాహం చూసేసి తన ప్రోగ్రామ్స్ తీసుకెళ్లేవాడు. మిమిక్రీ కూడానా? వారు మిమిక్రీ, నన్ను మైమ్ తీసుకెళ్ళమని చెప్పేవాడిని. సో దెన్ ఐ సెట్, వాళ్ళు నన్ను ఏం చేసేవారంటే స్కూళ్ళలో ప్రోగ్రామ్ చేయమని చెప్పేవారు. స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తే పిల్లలు పావుల ఆటానా ఇస్తారు, రూపాయి ఇస్తారు. నేను కొంచెం షేమ్గా ఫీల్ అయ్యా, వాళ్ళు ఇచ్చి చిల్లర డబ్బుల కోసం వెళ్ళాలా. అండ్ ఆయన ఎప్పుడు కానీ అలా బాధపడద్దు, నీకు వాళ్ళు ఇచ్చే డబ్బులు నీకు బ్లెస్సింగ్స్, అండ్ నువ్వు ప్రోగ్రామ్ రిహార్సల్ చేయాలి. నువ్వు చేసింది జనాలకు నచ్చిందా లేదా అని తెలియాలంటే ఎలా? సో నువ్వు అదొక ప్లాట్ఫామ్ అవుతుంది నీకు, ఎక్స్పెరిమెంటల్కి ఒక ల్యాబ్ మాదిరిగా ఉపయోగపడుతుంది. పైగా నీ ఖర్చులకు చేతులు డబ్బులు వస్తాయి, మీ అమ్మ నన్ను అడగాల్సిన పని లేదు. నువ్వు అందులో ఏదైనా కొత్తదనం చేసుకోవాలి, మైమ్ డ్రెస్ కొనుక్కోవాలంటే ఆ డబ్బులతో కొనుక్కుంటావు. సో నేనేం చేశాను, వరంగల్, హన్మకొండ, కాజీపేట ఎన్ని స్కూల్స్లో ఉన్నాయో వెళ్ళేసి ప్రిన్సిపాల్ దగ్గరకు నిలబడి, నేను షో చేస్తానండి, మీరు ఈ పిల్లలు ఏది ఇస్తే తీసుకుంటా, నాకు ఏ డబ్బు గుర్చి కాదు, నేను చేస్తానండి. సో దే యూస్ టు కలెక్ట్ సో మచ్ ఆఫ్ చేంజ్. వాటితోటి నేను కనీసం ఒక 100 ప్రోగ్రామ్స్ చేశాను. సో దాట్ మేక్ మీ, ఎప్పుడు పిల్లలు నవ్వుతారు, ఎప్పుడు దేనికి ఉంటుంది, పెద్దవాళ్ళ మాటలు, అనుభవంతో చెప్పిన మాటలు నాకు ఉపయోగపడినాయి. సో అట్లా నేను, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది, చదువుకుంటూ వస్తుంటుంది, కానీ చదివింది అప్లై చేయాలి, నీ ఓన్ కావాలి. ఓన్ కావాలంటే నువ్వు సాధన చేయాలి. సాధన చేయకుండా నీ సొంతం కాకపోతే అది నీటి మీద రాతలే. సో యూ షుడ్ ఆల్ ద టైమ్స్ ఒక సూత్రాన్ని అంటిల్ అన్లెస్ నీకు వచ్చేంత వరకు అది నీది కాదు, లేకపోతే ఆ పుస్తకం మీద ఉన్న మాటలే, రాతలే. ఫెంటాస్టిక్, వెల్ సెడ్ సార్, వెల్ సెడ్. థ్యాంక్ యూ. బట్ ఆ టైంలో అంటే మీరు ఇప్పుడు ఇంత ఒక హైయెస్ట్ పొజిషన్, అంటే మీ కాళ్ళు మొక్కి ఆ ప్రోగ్రామ్ చేయండి సార్, కొంచెం మా షో మా దగ్గర మా ఈవెంట్లో చేయండి అని అడుగుతారు. అలాంటిది మీరు ఆ టైంలో పిల్లలు ఇచ్చిన చేంజ్ తో, సో దట్ ఈస్ యువర్ లైవ్లీహుడ్ అప్పుడు? దట్ ఈస్ మై లైవ్లీహుడ్. అండ్ ఇంకోటి ఏంటి, అమ్మా నాన్నలు ఎప్పుడు సపోర్ట్ చేసేది కాదు. నాకు చిన్నప్పుడు డాక్టర్ కావాలని ఉండే. బట్ ద పాయింట్ ఏంటంటే, ఇది ఏమిస్తుంది, ఏం పేరు తీసుకొస్తుంది, డబ్బులు ఎక్కడ వస్తాయి అని నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. సో జస్ట్ అది చేసుకుంటూ పోయా అంతే, మైమ్ అంతే. సో చేసేసాక వచ్చాక నా లోపల ఏదో మార్పు వచ్చేది. చేసే ముందు ఒక తీరుగా ఉండేది, చేసేసిన తర్వాత జనాలను కలిసిన తర్వాత అనేకం ఏదో ఓపెన్ అప్ అయినట్టుగా, ఏదో తెలియని ఆనందంలో ఉన్నట్టుగా, తర్వాత ఇంకో డోర్ ఓపెన్ అయ్యేది. ఒక డోర్ ధైర్యం చేసి ఓపెన్ చేస్తే మా తర్వాత ఇంకో స్టెప్ అంటే, మా గురువు చెప్పేవాడు అనమాట, నీకు ఎంటీగా కనబడుతుంది, ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే అది శూన్యమే కనబడుతుంది, నువ్వు ఒక్క అడిగేసి చూడు, నీకు ఆ మెట్టు కనబడుతుంది, అది ఎక్కి చూస్తేనే నెక్స్ట్ మెట్టు వస్తుంది. సో లైక్ దట్, అది నిజం. సో అంటిల్ అన్లెస్ యూ వోంట్ మూవ్, నెక్స్ట్ డోర్ ఎక్కడ ఉందో తెలియదు. సో ఇంకో డోర్లోకి వెళ్ళాలంటే ముందు ఈ డోర్ వెళ్ళాలి. సో యూ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్.
that is only the way. ఫ్యాంటాస్టిక్. సో ఇన్స్పైరింగ్ సార్, సో ఇన్స్పైరింగ్ అసలు నిజంగా. అంటే ఒకదాన్ని పట్టుకుంటే ఆ కళని ఎంత గట్టిగా నమ్మాలి, నమ్మకం ఉంటే మనం ఎక్కడికి వరకు వస్తాం అనేది యువర్ లైఫ్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్. ఆ తర్వాత మీరు ఎక్కడెక్కడికో దేశాలు తిరిగి ఈ మైమ్ పైననే మళ్ళీ ఫోకస్ చేశారు. అంటే ఇండియా లోపల ఫస్ట్ యాజ్ ఏ నాగభూషణం గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఇండియా మొత్తం లోపల ఇతర స్టేట్స్ లో ఎట్లా ఎట్లా చేస్తారు, చేస్తారు? సో వాళ్ళ శైలి ఏంటి అవి మళ్ళీ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు డాన్సర్స్ అంటే భరతనాట్యం, కూచిపూడి, మణిపూరి ఇవి రోజు చూస్తుంటాం, ఒక గురువు ఉంటాడు, వాళ్ళకు సిలబస్ ఉంటుంది, దెన్ వీ కెన్ మేక్ ఇట్. సో బట్ అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరు చేస్తారు నేను చూద్దాం ఉన్నా కానీ ఎవరు నాకు దరిదాపులో తక్కువ కనబడే వాళ్ళు కాదు. సో ఉన్న ఏదో 2-3 అంశాలతోటి అదే అంశాన్ని రిపీట్ చేస్తున్న వాళ్ళు ఉండేవాళ్ళు. సో దెన్ ఐ నో దట్ కలకత్తా ఈజ్ అ వెరీ ఫేమస్, కలకత్తా ఈజ్ అ వెరీ పాపులర్ ఫర్ మైమ్ అని ఉంది. సో దెన్ ఓకే కలకత్తాకి వెళ్దాం. సో అట్లా రోటరీ క్లబ్ ద్వారా ఫస్ట్ టైం నేను యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద నేను వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొన్ని షోస్ ఇవ్వడం, తర్వాత అక్కడ ఒక మైమ్ ఆర్టిస్ట్ కలవడం, తర్వాత కాన్ఫిడెన్స్ రావడం, మళ్ళీ ఇండియాకి వచ్చి లేదు సంథింగ్ ఐ నీడ్ టు మీట్ ఎ వన్ గురు అంటే నాకు ఐ గాట్ ఎ లక్కీగా ప్రేక్షక సభ అని వరంగల్ ఆర్గనైజేషన్ ఉండే, దే హ్యావ్ ఏ వన్ లెటర్, మీ ఆర్గనైజేషన్ నుంచి ఏమన్నా యంగ్స్టర్స్ని పంపించండి మైమ్ వర్క్షాప్కి అంటే దే సెండెడ్ మీ, మా వాడున్నాడు ఇక్కడ కుర్రాడున్నాడు అని పంపించినారు. సో దట్ మేక్స్ మీ సంథింగ్ స్పెషల్. సో అప్పుడు నాకు పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారిని కలిసే అవకాశం దొరికింది, ఇండియన్ మైమ్ థియేటర్. సో అక్కడ ఇండియన్ మైమ్ థియేటర్ వ్యవస్థాపకులు ఆయన్ను గెలవడం. సో ఆయన నన్ను అన్ని రకాలుగా టెస్టులు చేయడం, నా బిహేవియర్, నా మాట తీరు, నా డెడికేషన్, ఒక రోజంతా చెప్పినంత తర్వాత రాత్రంతా మళ్ళీ నేను వర్కౌట్ చేస్తుండేవాడిని. అంటే ఎక్సర్సైజెస్ ఉంటాయి, తర్వాత థీమ్ చెప్పేవాళ్ళు, దెన్ అవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. మళ్ళీ తెల్లారి యూస్ టు కమ్ విత్ న్యూ ఐడియా. సో గురుగారు చెప్పిన, ఎందుకంటే నాకు వాళ్ళు బెంగాలీ, నాకు అప్పుడే హిందీ నేర్చుకుంటున్నాను. సో వాళ్ళు చెప్పేది ప్రతిదీ పక్క వాళ్ళతో ఉండేసి గురువు గారు అదేనా అంది ఇదేనా. ఆయన అందులో నాకు ద బెస్ట్ ఏంటంటే, ఇంకా నా ప్రాబ్లం ఏంటంటే, నా ఫ్రెండ్ మణిపూర్ దేవవ్రత్ అని ఉండేవాడు. మణిపూర్ వాళ్ళకి చాలా తక్కువ హిందీ, బెంగాలీస్ మ్యాక్సిమం హిందీ డిఫరెంట్ గా ఉంటది. సబ్ ఖాతాయే పీతాయే, ఛాయను కూడా ఖాతాయే అంటారు. సో అర్థం కాల్సి ఇచ్చేది. సో ఈజీ వర్డ్సే బట్ చాలా తీయధనమైనటువంటి లాంగ్వేజ్, అది చాలా ఇష్టమైన లాంగ్వేజ్, నాకు ఇన్స్పిరేషన్ ప్లేస్ కల్కటా. సో ఏరియా లోపల అందరితో వాళ్ళు చేస్తున్న శైలిని చూస్తూ, సో అక్కడ నాకు గురువు దొరికి, గురువు నా డెడికేషన్ చూసేసి దెన్ ఈ హెల్ప్ మీ అనదర్ లెవెల్. సో నాకు అప్పుడు అనిపించింది ఇండియా నుంచి ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, సో దెన్ హౌ టు నా శైలిని ఎలా చేసుకోవాలి. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి ఐ స్టార్టెడ్ ఇన్ మై ఓన్ వే with the gurus and guidelines. Then I got a good name all over India wise ga. Then I got a junior fellowship, scholarship. So ala started. So Asia lone మీరు that is first person అనుకో, second person that is a world mime theater ki US లో టోనీ మ్యాంట్నరో సరే ఇండియా అయిపోయింది, దెన్ వరల్డ్ వైజ్ గా చేస్తున్నారు. సో దెన్ అప్పుడే ఇంటర్నెట్ యూజ్ చేయడం నాకు పరిచయం. దెన్ ఐ గాట్ ఏ అప్లికేషన్ ఫ్రమ్ టోనీ మ్యాంట్నర్ అని మైమ్ థియేటర్, అమెరికన్ మైమ్ థియేటర్ వాళ్ళు ఉండే. దెన్ ఐ సెండెడ్, నాకు అప్పుడు అవకాశం వచ్చింది, దే గివెన్ ఎ స్కాలర్షిప్. అది వెళ్ళడానికి డబ్బులు లేవు. సో చిన్నజీఆర్ స్వామి గారు ఈ స్పాన్సర్డ్ మీ టు గో టు దేర్. సో ₹1,00,000 వాళ్ళు ఇచ్చినారు. అండ్ ఇంకా అయినా చేతి ఖర్చులు ఉండాలి. నేరెళ్ళ వేణుమాధ గారు షూరిటీ పెట్టి మా నాన్నగారు 20,000 లోన్ తీసుకున్నారు. సో దెన్ ఐ వెంట్ ఫస్ట్ టైం యూఎస్కి వెళ్ళి అక్కడ టోనీ మ్యాంట్నో గారి దగ్గర నేర్చుకోవడం, దట్ చేంజ్డ్ మీ. సో వితౌట్ చిన్నజీఆర్ స్వామి సపోర్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వరంగల్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది, అందులో వారి ముందు షో చేస్తే హీ బ్లెస్డ్ మీ అండ్ ఐ ఆస్క్డ్, నేను చాలా ప్రతి ప్రోగ్రామ్కి నా ప్రోగ్రామ్ జ్యోతి మేడం గారని మహేందర్ రెడ్డి గారని వాళ్ళు నా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాం. చాలా కుర్రాడు బాగా చేస్తున్నాడు అని చెప్పి స్వామి బ్లెస్సింగ్స్ అని ఆ ప్రోగ్రామ్ ఒక వచ్చే ముందు జనాల ముందు నా ప్రోగ్రామ్ పెట్టేవాను.
సో వచ్చిన వాళ్ళకి మేమేంటో ఇస్తున్నప్పుడు స్వామివారి ప్రోగ్రాము ఈ అబ్బాయి చేశాడని అంటే, నువ్వు చేసినప్పుడు నేను చూడలేదు, ఒకసారి చేయి అంటే నేను అక్కడ చేయడం, జనాలు అంత వేల మందికి నా పేరు పరిచయం కావడం, ప్రవచనాల లోపల ఎప్పుడైనా మైమ్ గురించి వచ్చినప్పుడు తను స్వామివారు కూడా నా గురించి ఏదో 2-3 మాటలు చెప్పడం, అలా వరంగల్ వాళ్ళందరి పరిచయం కావడం. కుర్రాడు ఏం చేస్తున్నావా ఇప్పుడు అని అడిగితే, సార్ నేను ఏదైనా ఉద్యోగం చేసుకున్నాను. నువ్వే ఒక సీఈఓగా వెళ్ళాల్సిన వాడివి, ఇంకో ఉద్యోగం ఎందుకు? సార్ నాకు ఇలా యూఎస్ నుంచి ఒక స్కాలర్షిప్ వచ్చింది, బట్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు అంటే తను అన్నారు, అన్నీ వాళ్ళు చూసుకుంటే మనం చేయొచ్చో ఏదో ఒకటి అని అన్నారు. అంటే నేను పంపిస్తానని ఇండైరెక్ట్గా చెప్పిన. సో ఐ డిడ్ ఏ వన్ ఒక ఈవెంట్ చేసాం. ఇట్స్ నాట్ ఎనీ రికార్డ్స్, బట్ ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ ఈవెంట్ కోసం చేసాం. 1 minute 21 illusions. సో వీ డిడ్ ఎన్ ఎ మైమ్. సో దానికి వెళ్ళే ముందు ఇలా చేస్తున్నాను గురూజీ అని అంటే, ఈ రిటర్న్ వన్ థింగ్, ఆకాశమే నీ అద్దు, స్కై ఈజ్ యువర్ లిమిట్. సో అలా ముందు సాగిపోతుంది. సో అలా నన్ను ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. సో ఐ వాంట్ టు లర్న్ న్యూ లెవెల్ అంటే అప్పుడు యూఎస్కి వెళ్ళడానికి కావాల్సిన అంత ఏర్పాటు స్వామివారే ఇంటర్నెట్లో చెక్ చేసి అప్పుడు టికెట్ ఇంత ఉంది, ఇలా ఉంది, ఇలా అయితే బెస్ట్, ఫీజు అంత కట్టడం, అలా ఈ ఎంకరేజ్మెంట్. ఆ ఏడుకొండల వాడే పంపిస్తున్నాడు, మీకు అన్ని సమకూర్చేస్తున్నాడు ఇక్కడ వరకు రావడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హౌ టఫ్ ఇట్ వాజ్, అంటే మీకు భాష ఇదంతా కల్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. నాకు ఇంగ్లీష్లో చాలా పూర్ అండి నేను. సో కౌన్సిలేట్, అమెరికన్ కౌన్సిలేట్ వాళ్ళు అన్నారు అనమాట, యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, హౌ కెన్ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్? సో మై మార్ట్ డజంట్ నీడ్ ఎనీ లాంగ్వేజ్. So then he enjoyed. This so is ultimate answer. So are you are mime? So what can you do some mime? And then I showed my fingers like this. Then I opened my movement. So wow, wonderful fingers అన్నాడు. So this movement ఒక్కసారి నాకేమైందంటే ఇట్స్ హెల్ప్ మీ, లైక్ ఒకసారి మళ్ళీ ఒకసారి చేయన్నాడు. దెన్ రైట్ 1 2. So how many time you practice? I said regular life practice. So okay, then go second counter and pay the second check. So what about visa? That's what I'm saying, go and second counter. Sir, when I will get the visa? You will get it, go man. So like but see, this is like ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే చాలా మంది లాంగ్వేజ్ టెస్ట్ రాయాలి. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకే వాళ్ళు పర్మిషన్ వీసా ఉంటుంది అనమాట. So మీరు B1 B2 this is a workshop. So cultural workshop, I have a special visa B1 B2 some kind of a business, whatever it may be, but that answer you gave మనుషులు కనెక్ట్ అవ్వాలంటే doesn't need any language. Yeah, and mime is a universal language. Yes. So then ఆ విధంగా ఉండే అక్కడికి వెళ్ళాక there is another level because they are following ballet. ఇలా చూసి ఉన్నాను. అక్కడికి వెళ్ళి చూశాక థియేటర్, లైటింగ్, ద డిసిప్లిన్, దే హ్యావ్ ఎ ప్రాపర్ టైమింగ్, ఇవంతా చూసేసి చాలా నచ్చింది నాకు. నచ్చిన తర్వాత దెన్ వెన్ వర్క్షాప్ స్టార్టెడ్ విత్ సూర్య నమస్కార్. దెన్ ఐ వాజ్ ఎ యోగా డిప్లొమా హోల్డర్. సో నేను యోగా డిప్లొమా కోర్స్ చేసుకొని నేను అమెరికాకు వచ్చి సూర్య నమస్కారాలు నేర్చుకోవడానికి వచ్చిందా అనే క్వశ్చన్ నా మైండ్లో తట్టింది. So I said, I know all these things, I need a new. Then he said, how much can you show me? ఇది ఎందుకు పెడుతున్నాను చూసా. సో వాళ్ళు ఇండియాని ఎంత అడాప్ట్ చేసుకున్నారంటే, సో ఇంటర్నల్ వాయువుల సంయమనం అంట. సో అవి ఉంటేనే నీకే గొప్పగా ఓపెన్ అవుతాం అని వాళ్ళు నేర్చుకున్నారు. సో దెన్ ఐ స్టార్టెడ్, ఓన్లీ ఇట్స్ నాట్ అవర్ కంట్రీ నుంచి నేను నేర్చుకోవాలి, బయట కంట్రీలో కాదు అని ఒక థాట్ నాలో మొదలైంది. సో నేను ఎప్పుడైతే బయట 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 అని ఉంది కదా, నువ్వు బయట కాదు, ఇంటర్నల్, నియర్, లోకల్. సో దెన్ యూ విల్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను వేరే భాషలో మాట్లాడడం కన్నా నా సొంత మాతృభాషలో మాట్లాడడం చాలా ఆనందంగా సులువుగా ఉంటుంది. బికాస్ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఐ కెన్ ఈజీలీ. అలానే వేరే భాష తక్కువ అని కాదు, నాలో ఇంటర్నల్. సో ఇఫ్ యు ఆర్ వెరీ కీన్ అబ్జర్వర్, సో నీకు లోకల్గా దొరికేది ప్రపంచం మొత్తంతో సమానంగా ఉంటుంది. వేరే వేరే ఫామ్ ఉండొచ్చు కాక, బట్ మూలం అదే. సో నాకప్పుడు ఐ ఫెల్ట్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై కంట్రీ. దెన్ ఐ లర్న్ వెస్టర్న్ మెథడ్ ఫ్రమ్ దేర్.
Indian method from Niranjan Goswami. Then I started a clubbing and modern way. Then I started a modern mime, ఓకే. and but is the stylized form mime. So I got someone Calcutta, one of artist. I got an inspiration from him. So like ఎవరెవరు కనపడితే సో వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ వాళ్ళని గురువుగా అనుకోవడం, దెన్ ఐ యాడింగ్ మై సెల్ఫ్, దెన్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై సెల్ఫ్, దెన్ ఐఎమ్ మూవింగ్ ఆన్. ఫెంటాస్టిక్ జర్నీ సార్. అండ్ ఈ జర్నీలో మిమ్మల్ని ఒకసారి మట్టిలో పాతి పెట్టారంట, నిజమేనా? That is in 2007. There is a workshop. It's called body and movement workshop in Japan. ఓకే. అది వాళ్ళు ఇద్దరికి స్కాలర్షిప్ ఇస్తారు. ఐ గాట్ దట్ స్కాలర్షిప్. వరల్డ్ మొత్తం వాళ్ళు సో దే విల్ టెస్ట్. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఫోటో పంపించామంటే మీరు ఏం పంపిస్తారు? ఆ ఫోటో పంపిస్తారు. అవును. బట్ దే వాంటెడ్ ద ఫుల్ ఫోటో ఓకే. బికాస్ కాళ్ళు చేతులు వంకర సవ్యంగా ఉన్నాయా లేవా అని అన్ని చెక్ చేస్తారు. ఓకే. సో ఇది ఎంత టఫ్ ఉంది. ఒక పెర్ఫార్మెన్స్ పంపించమంటారు. చాలా అప్పట్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. అవును. బట్ దే సెలెక్టెడ్ మీ అండ్ ఐ వెంట్. అది వర్క్షాప్ ఏంటంటే బాడీ అండ్ వెదర్ వర్క్షాప్. వెదర్ అంటే మనకేమంటారు, బయట వెదరా అనుకుంటాం. ఇంటర్నల్ దెర్ ఈస్ అ వెదర్. సో ఆ వెదర్ని అర్థం చేసుకుంటే యువర్ మూమెంట్ విల్ డెవలప్. సో ఇట్స్ కాల్డ్ ఏ బాడీ అండ్ మూమెంట్ వర్క్షాప్ ఇన్ ఏ ప్రాపర్ ఆ వెదర్ని క్రియేట్ చేయాలి. సో దెన్ నీ యొక్క మూమెంట్ నువ్వు అర్థం చేసుకోవడానికి టీచర్ దే విల్ ఫైండ్ యూ ఇన్ డిఫరెంట్ టెక్నిక్స్. టీచర్ మీ బాడీ లోపల మూమెంట్ పెరగడానికి, ఆల్రెడీ మనసు హెవీగా ఉంది, బాడీ శరీరం కదలలేని పరిస్థితిలో ఉంది. సో దే విల్ గివ్ ద లెస్ ఫుడ్. సో మనసు స్టిమ్యులేట్ పిచ్చిగా తిరుగుతుంది, ఫోకస్ చేయట్లేదు. వాళ్ళ మనసును కంట్రోల్ చేయడం కోసం ఏమేం చేయాలి? ఫుడ్ని తక్కువ తీసుకోవడము, వర్క్ ఎక్కువ చేయడము, తొందరగా టైట్ చేయించేసి రిలాక్స్ చేయించడం, అండ్ జాయింట్స్ ఓపెన్ కావట్లేదు. దే ఆల్ జాయింట్స్ని విత్ వన్ పర్సన్తో హెల్ప్ తోటి, తాయిచీ టెక్నిక్స్ తోటి, లేకపోతే సమ్ మసాజ్ టెక్నిక్స్ తోటి, అండ్ విత్ పుల్ అండ్ పుష్ అప్ టెక్నిక్స్ తోటి బాడీని మొత్తం దగ్గర చేసేసి పెంచడము, తగ్గించడము. సో సమ్వన్ షుడ్ హెల్ప్. సార్ అది ట్రైనింగ్ లేకపోతే ఇట్స్ యూ విల్ ఓపెన్ అప్ లైక్ ఎనీథింగ్. సో ఒక వేలు ఉంది, ఇది ఎంత దాకా వస్తుంది, దాకా. సో నువ్వు ఇలాగే కొన్ని రోజులు పట్టుకున్నావు అనుకోండి, ఇది ఇలాగే ఉంటుంది, బికాస్ యు ఆర్ నాట్ గివింగ్ ఎన్ మూమెంట్. సో అలా మనం అనేక జాయింట్స్ని తెలియకుండానే వాటి మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తాం. ఓకే. సో బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఫుడ్, సో మచ్ ఆఫ్ టెన్షన్స్, సో మచ్ ఆఫ్ రాంగ్ ప్రాక్టీస్. సో ఇవన్నీ ఆ వర్క్షాప్ లోపల హౌ టు ఓపెన్ అప్ యువర్ బాడీ. సో దే విల్ ఓపెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్. సో దాంట్లో ప్రక్రియగా సో సైకలాజికల్గా కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఫియర్ని ఎలా ఉంటుంది, సో మనం పూర్తిగా భూమిలో పాతి పెడతారు, వాటర్లో వెళ్ళిపోతుంటాం ఫ్లోటింగ్ తోటి. సో బ్లైండ్ వాక్లో వీ యూస్ టు వాక్ కిలోమీటర్స్ లైక్ 1, 2, 3 లైక్ ఎ జంగల్. కాదు సార్, ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా లేకపోతే? ప్రికాషన్స్ అనేది ద టీచర్ నోస్. ఎవడికి ప్రాణాయామం ఉండదు, టీచర్స్ నోస్. వీడికి చేస్తే వీడు చచ్చిపోతాడు, వీడు చేస్తే బాగుంటాడు. నువ్వు మెంటల్గా రెడీగా ఉన్నావా లేదా, సో దాట్ ఎక్స్ప్లోరేషన్కి రెడీగా ఉన్నావా లేదా, అది మాత్రమే టీచర్ చెక్ చేస్తారు. సడన్ గా పెట్టేసిన తర్వాత మనకి తెలియదు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత భయం రావచ్చు, ఏ మూమెంట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో. బట్ ఆల్రెడీ వాళ్ళు అనుభవించున్నారు, సో ఎలాంటి వాళ్ళని పెట్టాలో వాళ్ళకి తెలుసు. సో దట్స్ వై దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ అండర్ ట్రైనర్, అండర్ గురు ఓన్లీ దే నీడ్ టు డూ. మమ్మల్ని మొదటి రోజు చెప్పట్లేదు. సో దే చేంజ్డ్ అస్ లైక్ ఎనీథింగ్. సో ఫుడ్ తోటి, వాతావరణం తోటి, టచ్ తోటి, ఫ్లెక్సిబిలిటీ తోటి, లంగ్ పవర్ తోటి, మజిల్ స్లోగా లాస్ కావడం ఒకటి. నా ఫుడ్ రోజుకి 2 టమాటోలే, 2 టమాటోస్ 2 టమాటోస్ ఫర్ 41 days. ఎవరైనా చూస్తే నేను 3 రోజులు నేను చచ్చిపోతాను అనుకున్నాను. ఐ విల్ డై దేర్. బట్ దెర్ ఈస్ వన్ స్టోరీ బిహైండ్ దట్. సో మీన్ తనక ఈజ్ ఈటింగ్ టమాటాలు తింటాడు. సో నువ్వు మరి బ్రేక్ఫాస్ట్కు మరి డిన్నర్ రావా అంటే పక్కనే ఆవిడ మిస్సెస్ ఉంది, తను అందేమాట. అతని యొక్క బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఈ 2 టమాటాలు అంది. అంటే ప్రతి ఆ అయిపోయిన తర్వాత ఈ టమాటాలు తింటాడని మామూలుగా ఓల్డ్ జోక్ పేల్చాను. అవును. నో ఓల్డ్ డే ఓన్లీ 2 tomatoes ఈజ్ డూయింగ్ సిన్స్ ఆఫ్ ద 10 days అని. సో యూ కెన్ ఆల్సో డూ. ఐ లెర్న్ ఫ్రమ్ ద ఇండియన్ అన్నాడు. సో యాజ్ ఎ ఇండియన్ యూ కెన్ డూ
అది కూడా భారతదేశం నుంచి నేర్చుకున్నారా? సో రియలీ దెన్ వై నాట్, నేను ఇండియన్ని, నేను చేయకపోతే ఎట్లా, ఒక ఈగో వస్తుంది కదా. దెన్ ఐఎమ్ రెడీ అని ఐ స్టార్టెడ్. ఒక రోజు బాగానే ఉంది, రెండో రోజు బాగానే ఉంది, మూడో రోజు చచ్చిపోతాం. ఇది ఎందుకురా నాయన వచ్చింది ఏంది, వాళ్ళు ఏదో సూపులు ఇస్తున్నారు, ఫుడ్ ఇస్తున్నారు, రైస్ ఇస్తున్నారు, వెజిటేబుల్స్ ఇస్తున్నారు, తినచ్చు కదా అని చాలా ఉండే. కానీ తిట్టుకుంటే నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో దెన్ ఐ థాట్ నేను బతికి ఉన్నాను కదా, నడుస్తున్నాను కదా, ఎందుకు నెగిటివ్గా నాకు నేను అనుకోవడం. సో జస్ట్ వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో 82 kgs ఉన్నవాడిని 68 kgs అయ్యాను 41 days లో. అండ్ ఐ యూస్ టు లిజన్ మై బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ సౌండ్స్ వినేవాడు. అమ్మో, And, how ఈ వీడియో చూసి ఎవరు ట్రై చేయకండి ప్లీజ్. so అది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. so then I used to sleep as a proper sleep, baby sleep అంటారు కదా. అవును. సో హౌ టు గెట్ ఇంత స్లీప్ పోయి ఎంతకాలం ఉంది. సో దట్ ఈజ్ ఏ గురువు గైడెన్స్. అందులో భాగంగా మమ్మల్ని ఫియర్కి సంబంధించి, ఇంటర్నల్ వాయువులకు సంబంధించి, భూమి యొక్క టెంపరేచర్కి లోపలికి వెళ్తే నీ యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుంది. సో సమ్వన్ బి అబ్జర్వర్ విల్ బి దేర్. హెడ్ లోపల ఉంటుంది, నీకు ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు యూ విల్ మూవ్ ద హెడ్, దెన్ సాయిల్ కదులుతుంది, దెన్ దే విల్ రిమూవ్. సో దే హ్యావ్ సమ్ ప్రికాషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆ సాయిల్ టెస్ట్ కూడా ఉంటుంది, ఇది ఆక్సిజన్ అందేదా కాదా, అలాంటివన్నీ చేసిన తర్వాత వాళ్ళు పెడతారు. ఓకే ఓకే. బట్ వెరీ డిఫికల్ట్ సార్, వెరీ డిఫికల్ట్. బికాస్ యాక్టింగ్ ఆర్ బాడీ మూమెంట్ ఎక్కడ రాసి ఉంటుంది, ఏ పుస్తకంలో రాసి ఉంటుంది, నాట్యశాస్త్రంలో ఎలా చేయాలో ఉంటుంది. అవును. కానీ అనుభూతులను, అనుభవాలను నువ్వు ఎలా తీసుకుంటావు, నువ్వు అనుభవిస్తే కానీ, నీ లోపల రచిస్తే కానీ రావు. సో దట్ ఈజ్ ఎ ఇంటర్నల్, దెర్ ఈజ్ ఎ డిక్షనరీ, నీ మెమరీ. ఆ మెమరీ లోపల రోజుకు ఒక పాఠాన్ని, ఒక పేజీని నువ్వు అందంగా నువ్వు రాసుకోకపోతే నువ్వు ఏ విధంగా రీకాల్ చేస్తావు. యాజ్ అన్ యాక్టర్ యూనిట్ టు రీకాల్. నువ్వు అనుభవించకుండా నువ్వు ఏ విధంగా గొప్పగా జీవించగలుగుతావు. సో విన్నది మాత్రం చేసేది ఒక తీరుగా ఉంటుంది. అందుకే సో ఆఫ్టర్ హార్మోన్స్ అన్నీ ప్రాపర్గా డెవలప్ అయిన వాడు యొక్క మైండ్ వేరే ఉంటుంది, చిన్నపిల్లలు చేసే మైండ్ వేరే తీరుగా ఉంటుంది. సో 18 years and after 21 years, they talk, they think, they perform, they're different. So because hormones are ready, fulfilled, so the touch is different, the look is different, so performance also different ఉంటుంది. సో నీ మస్తిష్కం లోపల వెళ్తున్నప్పుడు ఒక కళాకారుడిగా మారాలనుకుంటే నీ లోపల, మనసు లోపల, ఈ అరలను లోపల అందంగా లిఖించుకోవాలి ప్రతి ఒక్క శబ్దానికి, ప్రతి ఒక్క అనుభూతులకి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అవన్నీ బయటకు వస్తాయి, అవన్నీ ఉపయోగపడతాయి. నువ్వు ఏం లోపల కాలు పెట్టుకొని పేపర్ డైలాగ్ ఇచ్చి లేకుంటే ఏదో థీమ్ రాసుకొని చేయమంటే యూ కెనాట్ పర్ఫార్మ్, ఇది ఇంపాసిబుల్. సో బతికున్నంతసేపు రోజుకు నువ్వు నేర్చుకుంటావు, ఆ నేర్చుకునేది ఎలా అనుభవిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ కామన్ మ్యాన్ అండ్ ఆర్టిస్ట్, ఇట్ ఈస్ డిఫరెంట్. హీ విల్ రీకాల్, recreate the nature on stage. So he will cry, he will angry, బాస్ట్ అవుతాడు, అన్నీ అవుతాయి. ఒక కామన్ మ్యాన్ మన అందరము కామన్గా బతుకుతున్నప్పుడు ఏదైనా వస్తే నిజంగా ఏడుస్తాం, బాధపడతాం. కానీ స్టేజ్ మీద ఒక ఆర్టిస్ట్ బాధపడడం, సంతోషపడడం, ప్రేమించబడడం ఇవన్నీ ఎలా వస్తాయి? సో యూ నీడ్ టు రీక్రియేట్. సో అది చేయించగలిగేటువంటి కెపాసిటీకి నువ్వు వెళ్ళాలి అంటే నీ లోపల అనుభూతులను నువ్వు ఒక సాక్షిగా నువ్వు అనుభవిస్తున్నటువంటి ఒక పర్సన్ తయారు కావాలి. సో అప్పుడే నువ్వు నిన్ను చూసుకోగలుగుతావు, నీలో కళాకారుని చూసుకోగలుగుతావు. అప్పుడు నీకు గురువుల ద్వారా వచ్చినటువంటి సంస్కారం ద్వారా వచ్చినటువంటి ఆ రెండు గ్రామాన్ని కలిపితే నీ విద్య నీ గ్రామర్ ద్వారా బయటకు వస్తుంది. అది ఏదైనా కావచ్చు, నాట్యం కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, మైమ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సల్యూట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత అంటే ఆకాశమే మీ హద్దు అని అన్నారు కదా, దాటి వెళ్ళిపోతున్నారు మీరు నిజంగా. ఎందుకంటే ఎక్కడ ఆగలేదు. ఎన్ని కష్టాలు అంటే ఏదో ఒక పాయింట్లో అనిపిస్తుంది కదా, ఎందుకు నాకు ఇదంతా వచ్చింది, ఇంటికి వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటే. అప్పటికి డాడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మంచి జాబ్ హోల్డరే. సో అలాంటిది ఏదో సెటిల్డ్ జాబ్ చేసుకోవాలి అన్న స్టేజ్ నుంచి థింకింగ్ బియాండ్ అన్నమాట. బికాస్ ఆఫ్ ఐ గాట్ ఎ వెరీ గ్రేట్ గురూస్. నాకు అనుక్షణం మంచి గురువులు దొరికినారు, మంచి ఛాలెంజ్ దొరికింది.
సో హైదరాబాద్కి కూడా షిఫ్ట్ కావడానికి కూడా గల కారణం లోపల స్వామివారు అన్నారు, వై డోంట్ యూ మూవ్ ఇన్ ప్రాపర్ ప్లేస్, నాకు ఎవరైనా కలిస్తే అన్నీ నువ్వు సంకల్పబులు ఉంటే అన్నీ వస్తాయి. సో అదే టైంలో రవీంద్ర భారతిలో దీక్షితులు గారు అని ఉండే, సో వర్క్షాప్ జరుగుతుంది యాక్టింగ్ సంబంధించింది. నేను ఆయన కలిశాను. కలిస్తే సార్ నేను హైదరాబాద్ మీలాంటి వాళ్ళకి హైదరాబాద్కి వస్తే బెస్ట్ అంటే నాకు ఎవరు లేరండి అంటే, ఫ్రెండ్స్ లేరా, లేరు, బంధువులు లేరా, లేరు, ఏదైనా కోర్స్ చదవడానికి నేనేం చదువుతాను సార్, నాది అయిపోయింది గ్రాడ్యుయేషన్ అయితే నేను ఇప్పుడు కాదు. సో అవునా, అయితే ఒక పని చేయండి, నాకు మానస పుత్రుడిగా నా ఇంటికి రండి. ఓకే, లేదు మీ ఇంట్లో నువ్వు చికెన్ మటన్ తింటే నా ఇంట్లో పప్పుచారు ఉంటుంది, మీ ఇంట్లో ఊయలాంటి మంచం ఉంటే నా దగ్గర దిండు చాప ఉంటుంది, వీడికి సిద్ధమైతే మానస పుత్రుడిగా నువ్వు వస్తే నేను సంతోషంగా తీసుకుంటాను. సో నెక్స్ట్ విత్ ఇన్ 1 week ఐ కేమ్ విత్ 1 luggage అండ్ సెటిల్. సో ఆయన నాకు ఫస్ట్ ఒక తండ్రిగా నన్ను తన ఇంట్లో పెట్టుకున్నాడు, నన్ను పిలిచాడు, కొడుకు చూసుకున్నాడు. అమ్మ కూడా చిత్రమ్మ ఇద్దరు పోయారు, బట్ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి షెల్టర్ వల్లనే నేను హైదరాబాద్ లోపల ఈ స్థానానికి కావాల్సినటువంటి మూలం ఏర్పడ్డాయి. సో ఒక్కొక్క గురువు దే టాట్ మీ హౌ టు టాక్. యాస తెలంగాణ యాస ఉండేది, అళాల పలక రాకపోయేది. అక్కడ చాట్ల శ్రీరాములు గారు గెలిచారు. సో వారు నాటకంలో ఉన్న నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మోహన్ సేనాపతి గారని శ్రీశైలమూర్తి గారి రచన లోపల ఇదిగో దేవుడు బొమ్మ అని నాటకం చేశారు. అందులో మైమ్ తోటి ఉంటుంది పాత్ర. సో డైలాగ్స్ ఉంటాయి, బట్ మైమ్ ఆర్టిస్ట్ అయితే ఒక రోబో, ఇప్పుడు రోబో సినిమా ఉంది కదా, సేమ్ కథ బట్ కో ఇన్సిడెంట్ రిటర్న్ నాటకం వాళ్ళు ముందే రాసేసినారు. సో అది 2002లో దే ప్రజెంటెడ్. రోబో సినిమా వచ్చి 2007-09. అసలు దీనికి దానికి సంబంధం లేదు, కానీ కొన్ని డైలాగ్స్ కూడా అందులో ఉంటాయి నాటకంలో. సో అందులో నేను రోబో చేశాను. ఫస్ట్ టైం నాటకం వేస్తూ అరంగేట్రంతో ఐ గాట్ బెస్ట్ యాక్టర్ అంది. అతి చిన్న వయసులో తెలుగు నాటక రంగంలో 26 years తెలుగు నాటక రంగంలో మొట్టమొదటిగా అరంగేట్రంతో బెస్ట్ యాక్టర్ నంది రావడం, బెస్ట్ యాక్టర్ పొందడం అనేది నేనేనట. నా ముందు ఆ పేరుంది పిఎల్ నారాయణ గారు, గ్రేట్ స్టేజ్ ఆర్టిస్ట్. వారు పేరు ఉండే 27 years అని అన్నారు, నేను 26 years. సో అట్లా అనుభూతి నాకు అందింది. సో అలా నాటక రంగ ప్రవేశం కూడా అయిపోయింది. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను పీజీ చేయడం, థియేటర్ ఆర్ట్స్ అయిపోయింది. దెన్ అప్పుడే సీరియల్స్ కి వచ్చేసారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేసిన తర్వాత ఫ్రాన్సిస్ అని థియేటర్ పర్సన్, దెన్ ఇంట్రడ్యూస్ మీ ఏఆర్సి బాబు గారి ద్వారా, వారు ఆర్టిస్ట్, వారి ద్వారా బిందు నాయుడు గారిని పరిచయం చేసినారు, మంజులా నాయుడు గారిని పరిచయం చేసినారు. ఒకప్పుడు దీక్షిత్ గారు కూడా నాకు పరిచయం చేసినారు, కానీ బట్ దట్ టైమ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టూ మచ్. సో వారి ద్వారా నేను చక్రవాకం అనే సీరియల్ చేశాను. తర్వాత టూ ఎపిసోడ్స్ ఐ గివెన్ మై స్టూడెంట్ కి ఆ రోల్ ఇవ్వమని అడిగా. దెన్ శ్రావణ్ సమీరాలో ఐ గాట్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ రోల్ వచ్చింది ఆర్టిజం క్యారెక్టర్కి. సో దే ఎంకరేజ్ మీ లాట్. బిందు నాయుడు గారు, మంజులా నాయుడు గారు, దే లవ్ మీ యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్. సో యూ హ్యావ్ సంథింగ్ స్పెషల్ మధు, యూ నీడ్ టు డూ. అసలు ఏం అక్కడ నాకు ఏంటంటే ఎడిటింగ్ సంబంధించి, డబ్బింగ్ సంబంధించి, తర్వాత ఆర్ఆర్ సంబంధించి నేను వెళ్ళి చెప్పుకునేవాడిని. అక్కడ వాళ్ళకి క్యారెక్టర్ మీ బేస్ వాయిస్ బాగుంది, డబ్బింగ్ చెప్పండి, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ డబ్బింగ్ స్టార్ట్ అయింది. హీరోకి చెప్పడము, మిగతా క్యారెక్టర్స్ చెప్పడం. ఒక సీన్లో ఎవరు రాకపోతే ఒక 6 క్యారెక్టర్స్ కదా చెప్పాను, ఒకటే వాయిస్. సో చేంజ్ చేసి, సో దట్ ఆర్టిస్ట్ యూనిట్. నేను బ్యాచిలర్గా ఉండడం, సో ఉదయం నుంచి రాత్రి దాకా ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండడం, దట్ వాజ్ హెల్ప్ మీ అలాట్. సో విక్రమ్ గారికి కూడా డబ్బింగ్ చెప్పే అవకాశం. ఒక సినిమాకి నేను చెప్పాను, డేవిడ్ అనే మూవీకి. తర్వాత ఆశీస్ విద్యార్థి గారికి, తర్వాత కిచ్ అనే మూవీకి సుదీప్ గారు చెప్పాను. బట్ ఇట్స్ తమిళ్ టు తెలుగు మూవీస్కి. దెన్ ఐ థాట్ డబ్బింగ్ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్, సో ఐ హ్యావ్ టు లీవ్. సో ఓన్లీ మైమ్ అండ్ థియేటర్, ఓన్లీ దాట్స్ ఇట్. సో దెన్ మైమ్ మీదనే ఫిక్స్ అయ్యి, మైమ్ వర్క్షాప్ మీద నేను ఐ స్టార్టెడ్ ఇండియన్ మైమ్ అకాడమీ ఇన్ 2002. సో అకాడమీ నుంచి వర్క్షాప్స్ పేరు మీద భారతదేశం మొత్తం తిరగాలి,
భారతదేశంలో ప్రతి స్టేట్లో వెళ్ళాలి, అలా నేను స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ టు సినిమాస్ అండ్ మీకు ఎప్పుడెప్పుడో పరిచయం అయ్యి ఉంటారు. సో బలగం వేణు గారు మీకు ఆల్రెడీ ఎప్పుడు 20 ఏళ్ల క్రితం తెలుసు. సో అలా ఆకాశవాణి తర్వాత బలగం వచ్చింది అవును, కదా? ఆకాశవాణి తర్వాత ఆయననే గాలి సంపత్ మూవీ, గాలి సంపత్ దాంట్లో రాజేంద్ర రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గారికి మైమ్ నేర్పించాను అవును. ఆ థీమ్ తోటి. తర్వాత అందులో ఒక చిన్న పాత్ర చేశాను. తర్వాత చోర్ బజార్ చేశాను. ద ఫోర్త్ వన్ ఈజ్ బలగం. బలగం ఇట్స్ అ సూపర్ హిట్ మూవీ. దెన్ ఐ డిడ్ ఏ స్మాల్ రోల్ బట్ ఐ గాట్ ఏ వెరీ గుడ్ రికగ్నైజేషన్. ఒక హిట్ సినిమా హిట్ అయితే అందరికి మంచి పేరు వస్తుంది. సో ఐ గాట్ ఏ మై, దాంట్లో కూడా మీకు చూస్తే ఐ ఓన్ మై ఐడెంటిటీ క్రియేటెడ్. సో దాని నడక కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ వీ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ పాజెస్ ఉంటాయి అందులో. నేను దర్శిని వెళ్ళి డబ్బులు అడుగుతాను. సో ఐ గేవ్ స్లోలీ పాజెస్ ఉంటాయండి. వారి కొంచెం అవన్నీ మైమెటిక్ మూమెంట్స్ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి. ఈవెన్ మా ఫాదర్ వచ్చినప్పుడు దిల్రాజు గారు ఒక సభలో చెప్పినారు, మా ఫాదర్ డెడ్ బాడీని ఫస్ట్ టైం చూడడానికి వచ్చినప్పుడు ఆటో నుంచి దిగి నడుస్తున్నప్పుడు కొంచెం షేక్ ఉంటుంది, ఆ షెవరింగ్ తోటి పడినట్టుగా ఆ డీటెయిల్ని కూడా చూసి ఆయన ఆనందపడ్డాడు. సో దట్ as a mime artist, what do you it is a plus point to understand, to create your new way, your character. నీ క్యారెక్టర్ని అందంగా పోర్ట్రేట్ చేసుకోవడానికి ఎంత వైడనింగ్ చేసుకోవచ్చు డైరెక్టర్, ఎంత అవకాశం ఇస్తే అంత ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి డీటెయిల్ వర్క్ మైండ్ ద్వారా నీకు అందుతుంది. ఇఫ్ యు ఆర్ రెడీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, శరీరం ద్వారా మానసికంగా రెడీ ఉన్న తర్వాతనే నీ వాయిస్ బయటకు వస్తుంది, అప్పటిదాకా నీ లోపలనే ఉంటుంది. సో ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు యూ విల్ బి బికమ్ ఎ డిఫరెంట్ యాక్టర్. ఫ్యాంటాస్టిక్. సో మైమ్ ఇప్పుడు మీరు ఇన్ని చేశారు, సో ఇంత అంటే ఒక తపస్సు అని చెప్పాలి ఇది. సో ఇంత చేసి మీరు ఈ డిఫరెంట్ అంటే ఇప్పుడు మీరు అనుకుంటే ఇలా చిటికేస్తే మీకు ఋషులకు వచ్చినట్టుగా ఏ ఎమోషన్ అంటే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది అంట, నిజమేనా? ఇది అందరూ చేస్తారండి. ఇప్పుడు పిల్లల్ని ఏడవంటే ఏడుస్తారు, నవ్వంటే నవ్వుస్తారు అంటారు, అంతేగాని లోపల నుంచి రాదు కదా. దిస్ ఈజ్ అ పంచవాయు మన శరీరంలో. నాకు ఎప్పటికీ ఉండేదండి ఏంటంటే అణువుగా ప్రతి ఒక్కరు మామూలుగా ఇలా అంటే కన్నీళ్ళు వస్తాయి, ఇలా అంటే కళ్ళు ఎర్రగా అవుతాయి, ఇలా ఎలా అవుతాయి. ఇప్పుడు సావిత్రి గారు సినిమాలో ఉంటుంది డైలాగ్, ప్రతి ఒక్కరు నన్ను అడుగుతుండేవాళ్ళు, ఒక కంట్లో నుంచి రావాలంటే ఒక కంట్లోంచి వస్తాయా? సో ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్స్ పాసిబుల్. సో ద పాయింట్ ఏంటంటే అప్పుడు ఇన్వాల్వ్మెంట్, ఆ క్యారెక్టర్ని బాగా చేసుకోవడం, ఇవే ఆన్సర్స్ దొరికేవాడిని. బట్ ఇంత మించి ఏదో సైన్స్ ఉంటుంది శరీరానికి, ఇంత మించి ఇంకోటి ఏదో ఉంటుంది అని నాకు బాగా ఉండేది. సో కథకళి, మోహినాటం, దోస్ పీపుల్ దే యూస్ టు డూ విత్ ద ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి ఆ లైట్ ల్యాంప్లో దే యూస్ సంథింగ్. వాళ్ళ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు నాకు వేరేది కనబడేది. అంటే వాళ్ళు దే నరసింహస్వామి చేస్తున్నారు, దెన్ దే ఇన్స్ట్రుమెంట్ బీట్ని తగ్గట్టుగా లోపల ఏదో ఆపుతున్నారు, ఏదో చేస్తున్నారు. సో ఇలాంటి రోమాలను ఇక్కపుడుచుకొస్తున్నాయి చూసేవాడికి. సో దిస్ ఈస్ ఎ రోమాంచితం. సో దెన్ జస్ట్ 1 సెకండ్. సో వెన్ యు ఆర్ ఇన్సైడ్, లోపల నువ్వు బీట్ని, నువ్వు లోపల బీట్ ఉంటుంది, దాన్ని ఆ ప్రాపర్ వాయువు ఒక ప్లేస్లో పెడితే నీ శరీరం ఉంటుంది. సో అది ప్రాపర్గా నేర్చుకోవాలి. సో ఎక్కడ ఏ ప్లేస్ లో పెడితే ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది అంటే మళ్ళీ వెంటనే ఫ్లిప్ అవుతారా? మీరు ఇందాక అన్నారు 1 minute లో, ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఓ గాడ్, ఇట్స్ మ్యాజిక్. దెన్ ఇఫ్ యు వాంట్ దెన్ యు కెన్. ఓ మై గాడ్. సో బాడీ షుడ్ బి రెడీ. Mind and body should ready. If your body is not ready, then it won't work. And at the same time, like instrument, ఇప్పుడు నీ లోపల అన్ని వచ్చు, ఇన్స్ట్రుమెంట్ తబలా కానీ వయలిన్ కానీ ట్యూన్లో లేదనుకోండి, యూ నీడ్ టు ట్యూన్. దెన్ తబలాను కొట్టేసి సెట్ చేస్తాడు. సో యూనిటీ టు దెన్ సౌండ్ ఇప్పుడు ట్యూన్ శృతిలో ఉంది, శృతి చేశాను. సో బాడీ ఆల్సో యూ నీడ్ టు బి ఇన్ ట్యూన్. డాన్సర్ ఆల్సో యూ నీడ్ టు బి రిథమెటిక్, సో గ్రేస్. సో అలాగే ఆర్టిస్టిక్ కూడా ఆల్సో మైమ్ ఆర్టిస్ట్ కూడా బాడీ ట్యూన్లో ఉండాలి.
మైమ్ అంటే చాలా మందికి ఏంటంటే నవ్వించడము, వైట్ వేసుకొని పెట్టుకోవడం. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ఓన్లీ పర్ఫార్మెన్స్ స్టైల్. సో కొందరు నన్ను అడిగారు, గడ్డం పెంచారు మరి మైమ్ ఎట్లా చేస్తారు అంటే, మీరు ట్యాంక్ బండ్ మీద మీరు చూసారా కూచిపూడి గురువు ఎవరు ఉన్నారో ఆయన గడ్డం కూడా ఉంది చూసారా మాన్బాలు. సో గడ్డము అనేది ఆ పర్ఫార్మెన్స్కి అడ్డం కాదు, పర్ఫార్మెన్స్ శైలి నీ ఏతుందో దానికి అడ్డమెత్తి తీస్తారు అని. వి యూస్ టు క్లోజ్ అవర్ ఫేస్ ఆల్సో. మొత్తం ఫేస్ని క్లాత్ తోటి క్లోజ్ చేసేసుకొని వి విల్ పర్ఫార్మ్. నేను నా పర్ఫార్మెన్స్లో దానికి నా వీపుతో నేను పర్ఫార్మెన్స్ చేస్తాను స్టార్టింగ్. సో ఓన్లీ బాడీ, నా బాడీ బ్యాక్ సైడ్ నుంచి ఐ విల్ షో ఇట్. సో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ వన్. సో ఫేస్ ఈజ్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ఇన్ బాడీ, ఇంపార్టెంట్ పార్ట్, బట్ హోల్ బాడీ నేను చూస్తాను పర్ఫార్మెన్స్. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో దెర్ ఈజ్ ఇంటర్నల్ కనెక్షన్ లేదు. ఇప్పుడు నేను చెయ్యి కలియాలన్నా కానీ నాభి కింద నుంచి 2 ఇంచెస్ కింద నుంచి ఎనర్జీ ఉంటుంది, దట్ ఇట్ ట్రాన్స్ఫర్స్. అది తెలియకుండా జరుగుతుంది ఎలక్ట్రిసిటీ ప్రవాహం. సో వాట్ ఎవర్ యువర్ మూమెంట్ ఈస్ కమింగ్, దట్ కమ్ ఫ్రమ్ ద నాభి నుంచి కింద స్థానం నుంచి, మూల స్థానం నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది కనబడుతుందా అంటే అనుభవిస్తే తెలుస్తుంది. సో యూ కెన్ ఫీల్ గాలి, యూ కెన్ టచ్, రైట్. సో లైక్ యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ నీడ్ టు నో. సో ఇప్పుడు రావాలి అంటే దట్ ఎనర్జీ షుడ్ ట్రావెల్. సో ఇట్స్ కమ్స్, దట్ షుడ్ కమ్ ఐస్. ఈ కన్నుకి 2 కళ్ళు ఇంతవరకే టీయర్స్, ఇంకొంచెం టీయర్స్. This is another one. So this is a way we can practice. So శరీరం ఎప్పుడు కానీ మనం ఏంటంటే పుస్తకంలో చదివితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ ఆల్ ద టైమ్స్. ఇఫ్ యూర్ నాట్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ ఓన్, నీ ఓన్ కాదు. ఐ వండర్ హౌ సో అది ఒక్కరోజు తోటి రాదు, మళ్ళీ ఒక్కరోజు నువ్వు సంథింగ్ రాంగ్ యువర్ బాడీ ఇట్ గో అవే. సో యూ నీడ్ టు మెయింటైన్ యువర్ బాడీ. Fantastic, sir. You are so blessed. And of course your hard work. అండ్ యూ కెన్ రౌద్రం కూడా వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు నా కళ్ళు చిన్నగా కనబడుతున్నాయి కదా, దెన్ ఐ కెన్ ఓపెన్ ద బిగ్ వన్. దాన్ని ఇంకా పెద్దగా చేయొచ్చు, ఇంకా పెద్దగా చేయొచ్చు. So భయం అవుతుంది సార్. So you need to go with this whole body. So this nerves also will talk. So then కుడి అటెం చేసే వాళ్ళు అవర్స్ they will practice. Then after the నరసింహ అవతార పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత వాళ్ళు పాలు నవ్వి పడుకుంటారు, ఆ రోజు ఏం తిన్నారు, because they need to cool. And then, so even as a performer you should understand what kind of a chemical reaction ఏమవుతుంది లోపల, నీ బాడీలో ఏముంది, నీ బాడీ సగం వరకు ఏం మాట్లాడుతుంది, ఏమో ఉంది, ఎక్కడెక్కడ ఏ పార్ట్లో మనసు ఉండాలి. సో అప్పుడు నీ బాడీ వింటుంది. సో మైమ్ ఈజ్ నాట్ ఏ ఐటమ్స్ చేస్తే మైమ్ కాదు. ఇప్పుడు ఒక పాట పాడితే సింగర్ అయిపోతాడా? సో యూ షుడ్ నో ద బేసిక్ అండ్ యూ షుడ్ నో ద శాస్త్ర, యూ షుడ్ నో. అప్పుడు దెన్ యూ విల్ ఎంజాయ్ థరోలీ. సో దట్ వే ఐ ట్రావెల్ అనమాట. సో అట్లా అనేక మంది గురువుల ఆశీస్సులతోటి, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల దెన్ నాకు నేర్చుకునే అవకాశం దొరికింది. సూపర్ సార్. అండ్ మీరు ఇప్పుడు ఇంత అంటే ఒక్కొక్కసారి మీ బాడీని మొత్తం చేంజ్ ఓవర్ చేస్తారు కదా, అంటే బాడీ ఏం కష్టంగా ఫీల్ అవ్వదా? లైక్ మనకు జనరల్ గా మనం ఏం చేంజ్ ఓవర్ చేయము, ఇప్పుడు మీరు ఇంత రౌద్రం చూపించారు, ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ట్రూత్. బికాస్ ఎవ్రీ పర్సన్ విల్ చేంజ్. ఎవ్రీ సెకండ్ ప్రతి మనిషి మారుతారు. కారణం ఏంటంటే మన శరీరం లోపల అనేక సెల్స్, కోట్ల సెల్స్ చనిపోతాయి, అలాగే బతుకుతాయి. సో యు నో ద మిడిల్ స్ప్లిట్ వచ్చింది అనుకుందాం, 2 రోజులు నువ్వు చేయలేదు అనుకో, మళ్ళీ రాదు, మళ్ళీ 10 రోజులు ప్రాక్టీస్ చేయాలి. సో బికాస్ ద ప్లేస్ మళ్ళీ న్యూ సెల్స్ వస్తాయి, వాటికి ఎవడు ప్రాక్టీస్ చేస్తాడు? సో యూ నీడ్ టు
మై గాడ్, ఈచ్ అండ్ సెల్ ట్రైనింగ్. సో మచ్ సైన్స్ బిహైండ్ ఇట్. అంతే. సో యూ నీడ్ టు ప్రాక్టీస్. సో అప్పుడు ఆ సెల్ఫ్ ప్రాక్టీస్ లేదు, అది వినదు. విను అది చచ్చిపోయిన వరకు అది వినాలి. లేకపోతే సో దట్స్ వాట్ యూ నీడ్ టు ట్రైన్ యువర్ బాడీ. Fantastic. So otherwise, if you are a daily traveler, if you are not practicing, then your body finished. Mind blowing, sir. So you need to know. So ఒక్కసారి ఆదినలోకి వస్తే తక్కువ ప్రాక్టీస్ తోటి అయిపోతుంటాయి. సో వాపస్ తీసుకోవచ్చు. సో బిగినింగ్ లో హోల్ బాడీ చేయడానికి ఉండేటువంటి ప్రాక్టీస్ వేరే ఉంటుంది. దెన్ వన్స్ యూ నో ఎవ్రీథింగ్, విత్ ఇన్ షార్ట్ టైంలో యూ కెన్ హౌ టు గెట్ దట్ వన్, దట్ యూ విల్ గెట్ ఇట్. అల్టిమేట్ సార్, అల్టిమేట్. అండ్ మిమ్మల్ని కలిసినప్పుడల్లా మీ కాలికున్న ఈ రాగి కడియం బాగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఈ కాలంలో ఎవరు పెట్టుకోవట్లేదు. వై ఆర్ యు వేరింగ్ దిస్? In our tradition we used to do wear. Every tradition has a science background కదా. తర్వాత I enjoy, that's it. అది ఏమన్నా ఉందా అంటే మీరు ఇప్పుడు బాడీలో ఇన్ని చేంజెస్ చేస్తారు కదా, రాగి బాడీని ఏమన్నా స్టిమ్యులేట్ చేస్తుంది? But I enjoy the metal, that's it. రియలీ? నమ్మాలనిపించట్లేదు. ఏదో రీజన్ లేకుండా మధు గారు ఏం చేయాలనుకుంటున్నారు? That is only the reason, that's it. సో శరీరంలో బాడీ మెటల్ ఉంటే యూ విల్ ఫీల్ డిఫరెంట్. సో దట్ ఫీలింగ్ ఈజ్ ఐఎమ్ ఎంజాయింగ్, దట్స్ ఇట్. Not for the fashion, not for anything. That's I am enjoying. That's it. I know what is happening. So that's a pleasant feeling. That's it. Fantastic. And మీ చెప్పిన స్టోరీ మొత్తంలో మన భారతదేశం నుంచి మన భారతీయ మూలాలను తీసుకొనే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు డెవలప్ అవుతున్నాయి. అంటే మైమ్లో కావచ్చు, రకరకాల రంగాల్లో. సో భారతీయత అంత అట్రాక్ట్ చేస్తుంది వాళ్ళని. సో భారతీయత నిజంగా ఒక ఫ్రాన్స్ అమ్మాయిని అట్రాక్ట్ చేసి మీ జీవితంలోకి తీసుకొచ్చింది. హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్? నా వైఫ్ గురించి అంటే షీ వాంటెడ్ టు లెర్న్ మైమ్. సో తను పపెటియర్, సబ్రీనా గారు. సో తను పపెటియర్. సో ఆమె ఒరిస్సా లోపల అంటే తోలుబొమ్మల లాంటివి అక్కడ కూడా ఆడతారా? ప్రపంచం మొత్తం లోపల ప్రతి స్టేట్, ప్రతి కంట్రీ తోలుబొమ్మలు ఉంటాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఇండియాలో ప్రతి స్టేట్ లో తోలుబొమ్మలు ఉన్నాయి. మన స్టేట్ లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రలో ఉన్నాయి, ప్రతి దగ్గర ఉంటాయి. సో రాజస్థాన్ అయితే కట్పుట్లి అంటారు, స్ట్రింగ్ పప్పెట్ అంటారు, షాడో పప్పెట్ అంటారు. తను అన్ని రకాలు చేస్తుంది. ఇంజనీరింగ్ పప్పెట్ చేస్తుంది, మా సినిమాకి కూడా వర్క్ చేసింది. హైలీ టాలెంటెడ్. తను ఒడిస్సీ డాన్స్ నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చింది. సో అక్కడ ఒడిస్సా వాళ్ళకి నేను అభినయానికి సంబంధించిన క్లాసెస్ చెప్పేవాడిని. సో అక్కడికి వెళ్ళినప్పుడు నా గురించి తనకు చెప్పారు. నేను లేను అక్కడ, నేను హైదరాబాద్లో ఉన్నా. సో ఆవిడ ఏదో సమ్ ఇంటర్నెట్ ద్వారా వి కనెక్టెడ్. దెన్ తను రావాలనుకుంది, నన్ను చూసింది, ఎయిర్పోర్ట్లో చూసింది. షీ ప్రపోజ్డ్ మీ. దెన్ నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు. మా తమ్ముడికి మా చెల్లికి పెళ్లి చేసేసా ఆల్రెడీ. నాకంటే 10 సంవత్సరాలు చిన్న నా తమ్ముడు, 7 సంవత్సరాలు చిన్న, 10 సంవత్సరాలు చిన్న మా చెల్లి. వాళ్ళిద్దరు పెళ్లి చేసేసాం. ఐ డోంట్ వాంట్ మ్యారేజ్. ఐ వాంట్ టు. ఇప్పుడు ఇంట్లో 2 సూట్ కేసులు రెడీగా ఉంటాయి. ఒకసారి బాంబేకి వెళ్తాం, ఒకసారి ఢిల్లీకి వెళ్తాం, ఒకసారి కలకట్టాకి వెళ్తాం, మళ్ళీ ఇంకో ఈ సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతుంటాం. బట్టలు సూట్ కేసు ఉంటాయి అవి. ఆర్టిస్ట్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఒకసారి రిజల్ట్ లేని ట్రైన్లో వెళ్ళిపోతుంటాం. సో ఈ సఫర్. సో నన్ను అర్థం చేసుకోవాలంటే మంచి వాళ్ళు ఉండాలి. ఇట్ ఈస్ కంప్లీట్. మంచి వాళ్ళు అంటే అసలు వెతికారా మీరు? ఫస్ట్ వెతకడం అంటే ఐ డోంట్ బిలీవ్. ఎందుకు వేరే వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలి? నిజంగా సుఖం ఎందుకు ఉంటుంది పాపం? నేనే బయట తిరుగుతుంటే ఆమె ఎందుకు సుఖం? సో దాట్స్ వై షుడ్ ఐ మ్యారీ అని నా థాట్. సో బట్ మా అమ్మ వాళ్ళు బాగా ట్రై చేసినారు, వాళ్ళని అందంగా తిరస్కరించి పంపించినారు. అందుకే ఇంటికి వరంగల్ పోవడం కూడా మానేసామని అప్పట్లో. దెన్ షీ ప్రపోజ్డ్ మీ. దెన్ నేను చెప్పాను, మా అమ్మ నాన్నలకి నచ్చితే, మీ అమ్మ నాన్నలకి నచ్చితే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను లేదు. బికాస్ ఇద్దరు ఎవరు నచ్చలేదనుకో వీ వోంట్ అని చెప్తే, దెన్ సడన్గా ఐ గాట్ ఏ ఇన్విటేషన్ ఫ్రమ్ దేర్. తనే ఆర్గనైజ్ చేసి నాకు ఫెస్టివల్కి నా బయోడేటా పంపించింది. కాంట్ బిలీవ్ 40 years నుంచి ఫెస్టివల్ చేస్తున్నారు, మైమ్ ఫెస్టివల్. ఇండియా నుంచి ఇంతవరకు ఎవరు పోలే. సో నా బయోడేటా పోతే నన్ను పిలిచినారు.
సో యాజ్ అ గెస్ట్కి Wow. పిలిచిన. సో ఐ అటెండెడ్ ద 10 days ఫెస్టివల్. ఐ సా ఎవ్రీథింగ్, ఐ ఎంజాయ్డ్. దెన్ అక్కడికి వాళ్ళ నాన్న కలిస్తే వాళ్ళ నాన్న ఓకేనా ప్రపోజ్ చేసిన ఇలా ఉంది అనుకుంటే, నువ్వెవరో నాకు తెలియదు, నీకు ఎట్లా ఇస్తానే నా బిడ్డను అంటే, నేను ఆల్రెడీ నా 39 అప్పుడు, సో గోయింగ్ టు 40, మళ్ళా పిల్లలు ఆమెను తప్పించి ఇంకెవరిని చేసుకోను, ఇంకా లేట్ అయితే పిల్లలు లేట్గా పుడతారు, లేకపోతే పిల్లలు పుట్టరు, ఇంతే జరుగుతుంది. నువ్వు గ్రాండ్ ఫాదర్ కావాలనుకుంటే తొందర చేయి, లేకుంటే యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతకు మించింది ఏం లేదు. Really, you said it? ఐ సెడ్ లైక్ దిస్, ఐఎమ్ వెరీ సింపుల్ మ్యాన్ అంటే. దెన్ అక్కడే వాళ్ళ మదరు పెళ్లి చేసుకున్న చర్చ్ రాత్రి మధ్యరాత్రి 12 గంటలకు. Okay. సో తన చేతి నా చేతిలో పెట్టేసేసి, నేను పెడుతున్నాను వదలొద్దు, ఓకే ఆమె నన్ను వదిలితే తప్పేం లేదు కానీ నేను వదలొద్దు సంథింగ్. సో ఓకే లేదు, షీ విల్ బీ విత్ యూ. సో అక్కడ మా నుంచి ఇండియాకి రావడం, ఆగస్టు 15 మా అమ్మ పుట్టినరోజు నాడు ఎంగేజ్మెంట్ అయింది, అక్టోబర్ 6 నా పుట్టినరోజు నాడు మ్యారేజ్ అయింది. తనికెళ్ళ భరణి గారు ఈ పుట్టాడు ముహూర్తం పెట్టింది వారే. Oh, so మేము ఇక్కడ sweet. ఉన్నప్పుడు ఇద్దరం వాకింగ్కి వెళ్ళేవారు, వారు నేను మంచి దగ్గర పరిచయం. వారితో ఆస్ట్రేలియా, అమెరికా అట్లా ప్రోగ్రామ్స్ చేసాం. ఇంకా చాలా దగ్గర ఆత్మీయ వ్యక్తి నాకు. సో నేను అంటే చాలా ఇష్టపడతారు భరణి గారు. సో తను నా శుభలేఖ రాసి చదివి Oh, ఇంటర్నెట్లో పెట్టి, ఐ లవ్ శుభలాట్, ఐ లవ్ హిమ్ ఆల్సో. fantastic. సో అట్లా మా పెళ్ళింది. ఐ బ్లెస్డ్ విత్ ఎ డాటర్. ఆఫ్టర్ కరోనా వి డిసైడెడ్ వి వాంట్ టు మూవ్ ఫ్రాన్స్. దెన్ తను అక్కడికి వెళ్ళిపోయింది. నా కూతురు ఇప్పుడు 2 years వయలిన్ నేర్చుకుంటుంది. Okay. 7.5 years బేబీ. రెగ్యులర్ స్కూల్ కమ్ వయలిన్ ఇంటర్నేషనల్. లలిత రోజ్. లలిత రోజ్. అది పేరు చాలా డిఫరెంట్ అనిపించింది. లలిత రోజ్, వాట్ ఇస్ కొన్ని మిరాకిల్స్ అంటాం కదా. తన కడుపులో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ నా కూతురు పుడుతుంది, పెట్టే ఒక పేరు పెట్టాలనుకుంటున్నానని మనసులో అనుకున్నాను. లేదు నేను ఒక పేరు పెడదాం అనుకుంటున్నానని మా ఆవిడ. సరే ఏం పేరు పెడతావు చూద్దాం అని అనుకున్న టైం లోపల నాకు ఒక పేరు వచ్చింది అని నాకు ఓ పేరు వచ్చిందని చెప్పింది. నేను అనుకున్న పేరే తను చెప్పింది, అదే లలిత. నేను అదే పేరు అనుకున్నాను. లలిత అంటే లలిత సప్రీనా ఉండే. గారికి పెద్దగా తెలియదు కదా ఇక్కడ పేరు. లలిత అనే ఇన్స్టిట్యూషన్ అమ్మవారి పేరు మీద ఉండే. ఎల్ల అక్షరంతో నేను స్టార్ట్ చేద్దామని తను అంది. నాకేమో లలిత ఉండే, ఈ లలిత అనుకుంటున్నాను. నేను ఎల్ల అనుకుంటున్నాను అంది. సో లలిత అలా స్టార్ట్ అయింది. దెన్ ఫ్రాన్స్కి వెళ్ళాక దే షో టెల్ దట్ జెండర్. Okay. ఎందుకంటే బికాజ్ కాస్ట్యూమ్స్ అవన్నీ కొనడానికి, బేబీకి ముందే పేరు పెట్టడానికి వాళ్ళు జెండర్ చెప్తారు. Okay. మన దగ్గర చెప్పరు. బికాజ్ ఆడవాళ్ళు అనగానే తీసేద్దామని ఆలోచన ఉంది కదా, అవును అవును. అందుకోసమే చెప్పరు. సో వాళ్ళు చెప్తారు. నాకు చెప్తాను, నాకు చెప్పలేదు, నాకు కూతురు పుట్టినాకనే చెప్పు. అది కూతురనే తెలుసా అంటే, నువ్వు ఉన్నా తెలిసినా నాకు చెప్పకు అని చెప్పేసి నేను చెప్పనీయలే. Okay. దెన్ అక్కడికి వెళ్ళాక తనకు తెలుసు కదా, అందుకోసం లలిత ఇండియన్ పేరు, ఫ్రెంచ్ అండ్ లలిత రూస్. దెన్ స్టార్టెడ్ లైక్ దట్. Okay. ఇండియా అండ్ ఫ్రాన్స్. ఫ్రెంచ్. సో అట్లా లలిత రూస్. ఫెంటాస్టిక్. సో మీరు లలిత అని ఎందుకు పేరు పెట్టాలనుకున్నారు? అమ్మవారి పేరేనా? ఐ డోంట్ నో, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఆకలిగా ఎప్పుడు లేను. అంటే అమ్మవారి కృప. సో ఏదైనా ఆకలి అవుతుందంటే సంథింగ్ ఇట్ కమ్స్, ఎవరో ఒకటి తీసుకొచ్చేస్తారు. ఒకసారి చాలా ఇన్సిడెంట్స్ ఏదో. సో అమ్మవారే షీఈ్, ఐ థింక్ నాకు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు ఆ పేరు. సో ఐ థింక్ సో డౌన్ టు ఎర్త్. అంటే ప్రతిదానికి ఎవరో ఒకరు ఉన్నారు అనేసి మీరు అనుకుంటారు కదా, ఆ భావమే మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తుందేమో గొప్ప స్థాయికి. అంటే మనుషులు ఎలా అనుకుంటున్నారంటే, ఐ బిలీవ్ ఆన్ దిస్ ఓన్లీ. లైక్ వినబడుతుంది, ఓకే ఎనర్జీ ఉంది, ఇట్స్ గాడ్. వాసన చూస్తున్నాం, దెర్ ఈస్ ఎ గాడ్. చూస్తున్నాం, దెర్ ఈస్ ఎ పవర్, దట్ ఈస్ ఎ గాడ్. ఇప్పుడు మీరు నన్ను కళ్ళ నుంచి నీళ్ళు అడిగి ఏడవడం అనేది అడిగారు. దాన్ని యోగ శాస్త్రంలో క్రుకుట వాయువు అని అంటారు. దాని పేరు కూడా రాశారు, క్రుకుట. కన్నీళ్ళు రావడానికి క్రుకుట అనే వాయు నుంచి, ఆ గ్రంథి నుంచి అది వస్తుంది. ఎప్పుడో వేల ఏళ్ల క్రితమే రాసేసారు. మనం కొత్తగా ఏం చేయలేదు. సో ఇవన్నీ మనం చేయి కదపడానికి, శ్వాస తీసుకోవడానికి ఒక దేవత ఉంది అని చెప్పినారు. సో ఇట్స్ ఏ ఎనర్జీ. ఆ ఎనర్జీ లేనప్పుడు ఆ పదం పలకలేము, ఆ పదం రాదు, ఆ పదం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ కమింగ్, సో సమ్ ఈజ్ దేర్. నేను నమ్మడం కాదు, ఉంది అని నేను అనుభవిస్తున్నాను. సో దట్ ఈస్ దేర్.
Fantastic. అదర్వైజ్ ఐ వోంట్ బిలీవ్. సో అందుకే మైమ్కి దానికి లింక్ ఉంది. శూన్యంలో నేను చూడగలగాలి, ఉంది అని నేను బిలీవ్ చేయడం కాదు, నాకు కనబడే అంత స్థాయికి నేను ఎదగాలి. లైక్ నిజంగా కనిపిస్తాయా శూన్యంలో? ఎస్, లైక్ స్టెప్స్ ద మైండ్ నాకు శూన్యంలో కనబడుతున్నాయి అంటే మళ్ళీ మీరు వేరే తిరిగి అర్థం చేసుకోవద్దు. సో స్టేజ్ మీద ఏం కనబడతలేదు, ఇలాంటి ఇలా కనబడతాయా కాదు, నా మస్తిష్కంలో కనబడతాయి, ఈ శూన్యంలో కనబడతాయి. ఇది నా శరీరం ద్వారా ఇక్కడ గ్రామంలో పడుతుంది. ఓకే, సో ఆ గ్రామర్ వేరు, ఈ గ్రామర్ వేరు, ఓకే, ఆ సైజ్ వేరు, ఈ సైజ్ వేరు. ఓకే. సో ఒక పెయింటర్ చిన్న ఫోటోగ్రాఫ్ను పెద్ద క్యాన్వాస్ చేయాలంటే ఎలా వేస్తాడు, దాన్ని దే విల్ డూ బాక్సెస్. సో దే విల్ డూ. సో నేను చిన్న స్టేజ్ మీద చేయాలన్నప్పుడు నా అడుగులు వేరే తిరిగి ఉంటాయి, పెద్ద స్టేజ్ మీద వేరే ఉంటాను. సో నా ఊహ ఆ మైమ్ అనే గ్రామం ద్వారా బయటకు రావడం, డాన్సర్కి డాన్స్ ద్వారా వస్తుంది అంతే. సో లోపల సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఫర్ అన్ ఆర్టిస్ట్. చాలా ఈజీగా చెప్తున్నారు కానీ చాలా కష్టం ఉంటుంది సార్ అంత రావాలంటే. సో మీ స్టూడెంట్స్ ఏమంటూ ఉంటారు, అసలు ఏంటి సార్ ఇది అసలు అర్థం కావట్లేదు అంటారా? ఇంట్రెస్ట్ ఉందా మీలాగా ఎవరికైనా అంత పిచ్చి ఉందా? నేను మీకు ఒక గురువు చెప్పిన మాట చెప్తాను. నేను మింతనాక టీచర్ని, జపాన్లో టీచర్ని అడిగాను, గురువు మీన్ హౌ యూ ప్రాక్టీస్డ్, హౌ యూ గెట్ ఇన్ టు ద ఇంట్రెస్ట్ లైఫ్, నీకు ఎట్లా వచ్చింది, నువ్వు ఆర్టిస్ట్గా నువ్వు కొత్త కొత్త ఆలోచనలతో ఎట్లా వస్తున్నావు అని అంటే, నీ లైఫ్ని నువ్వే డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బావి ఇంత తవ్వాను, నేను బోరే వేసుకోవచ్చు, కానీ నేనే తవ్వాను. మీరు తవ్వడం ఏంటి అంటే, నేనే లోపలికి వెళ్ళడం, తవ్వడం అండ్ ఇంకొకరి హెల్ప్ తోటి మట్టిని తీసేయించడం, అలా 3 months వరకు తవ్వాడు. ఎన్ని అడుగులు? చాలా పెద్ద లోతే ఉంది. దెన్ ఆ వాటర్ ఫస్ట్ టైం తడి వచ్చినప్పుడు, చెమ్మ వచ్చినప్పుడు అతని యొక్క ఫీలింగ్స్, అందులో వాటర్ తెల్లారి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఆ వాటర్ తాగితే ఆ ఆనందం నీకు తెలుసా అన్నాడు. మీరు చెప్తుంటే ఊహించుకోగలుగుతాను, ఊహనే కానీ అనుభవించాను. సో యూ నీడ్ టు బీ లైక్ దట్. సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ఈవెంట్స్. నిన్ను నువ్వు షార్ప్ చేసుకోవడానికి నీ ఓన్ వేలో నువ్వు తయారుగా. సో దట్స్ వై సమ్టైమ్స్ ఐ గో మౌంటైనీరింగ్, నేను వెళ్తా అంటాను ఇయర్లీ వన్స్, హిమాలయస్ కానీ అట్లా. అలాగే ఒకసారి లైక్ హైదరాబాద్ నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళాను, 17 days పట్టింది నాకు. అట్లా తిరుమలకి నడుచుకుంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాను, లేదు షూస్ తోటి. సో దట్ నో దిస్ ఈజ్ నథింగ్ అని ఎప్పుడు తెలిసింది. నేను అప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, మీరు ఎలా ఫీల్ అవుతారంటే, నాకు ఎవడిపోతాడు వాళ్ళ రేపులు అని నేను అనుకుంటున్నాను. నా ముందు నుంచి ఒక సైకిల్ వెళ్తుంది, నేను మాట్లాడట్లేదు, నా పక్కన నా స్టూడెంట్ ఉండే, మాట్లాడట్లేదు, ఎవరో స్వామి వెళ్తున్నట్టున్నారా ఫ్రూట్స్ అని నేను సైకిల్ చెప్పినాను. అంటే వెళ్ళాను. అతను భారతదేశం మొత్తం 3 సార్లు సైకిల్ మీద తిరిగాడు, బద్రీనాథ్కి 3 times వెళ్ళాట, అట్లా మొత్తం. అతన్ని చూస్తే జస్ట్ సో కనుక ఈ మనం నథింగ్ వీఆర్ నథింగ్, జస్ట్ ఆఫ్ సిట్టింగ్ విత్ కంఫర్ట్ జోన్. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ టు సీ ద వరల్డ్, దెర్ ఈస్ సో మెనీ థింగ్స్, వీఆర్ నథింగ్. సో ఇక్కడనే ఉంటాం, వెళ్తుంటే ఓపెన్ అవుతుంది. ఫెంటాస్టిక్ సార్. సో అంటే అలా మంత్రముగ్ధురాలను అయిపోయి చూడడమే తప్ప ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బికాస్ యు ఆర్ సో మచ్ ఫిల్డ్ విత్ టాలెంట్ అనాలా, లేకపోతే మీరు ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నందుకు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ టాలెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థం కావట్లేదు. బికాస్ బోత్ ఆర్, అంటే చాలా మంది ఎలా అంటే, ఇప్పుడు నాకు కలొచ్చు, నేను చాలా గ్రేట్ అన్న ఫీలింగ్లో ఉంటారు. బట్ మీరు ఒక వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకున్నారు కదా, అది చాలా తక్కువ మంది చేస్తారు. ఫెంటాస్టిక్. సో ఈ మైమ్ గురించి ఇంకా మాట్లాడదాం మనం ముందు. కొన్ని లిటిల్ అంటే మన ఆడియన్స్ కోసం స్పెషల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అడుగుతా కొన్ని. సో సార్, మీకు సంగీత నాటక అకాడమీ నుంచి 2007లో అవార్డు రావడం జరిగింది.
సో అదొక అత్యున్నత పురస్కారం. ఎలా అనిపించింది అవార్డు రిసీవ్ చేసుకున్నప్పుడు? బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ మైమ్ రంగంలో భారతదేశంలో మొట్టమొదటి నుంచి మొదటి పేరు నా నుంచి స్టార్ట్ కావడం ఇట్స్ ఎ వెరీ ప్రివిలేజ్. చాలా సంతోషంగా అనిపించింది. కారణం ఏంటంటే నేను ఈ మైమ్లో ఒక అవార్డ్స్ కానీ తర్వాత ఐడెంటిఫికేషన్ కాదు ఇలాంటి ఏమి ఉండని ఒక పేరు ఉండేది. కానీ ఆల్రెడీ మా గురువుకి ఎస్ఎన్ఏ అవార్డు ఉండే అప్పుడు మైమ్లో ఇచ్చారు. అప్పటిదాకా ఇంకెవరికి ఇవ్వలేదు. ఒక కాంట్రిబ్యూషన్కి నేను చేస్తున్న దాని కాంట్రిబ్యూషన్కి యంగ్స్టర్స్కి అప్పుడు అబ్దుల్ కలాం గారు యంగ్స్టర్స్ కూడా ప్రోత్సహించాలని దే స్టార్టెడ్. అది నాకు మొదటిగా దక్కడం అనేది ఇట్స్ రియలీ ఒక మంచి పాయింట్ అంతే. ఇంకా వర్క్ చేయడానికి కావాల్సినటువంటి మోటివేషన్ దొరికింది నాకు. సో అది రావడం వల్లనే దెన్ ఐ థాట్ డాన్సర్స్కి అభినయానికి సంబంధించింది నేను ప్లాన్ చేయాలి. సో అక్కడి నుంచే నాకు మోహినాట్టం, ఒడిస్సీ, మైమ్ 3 కలిపి ఫ్యూజన్ చేసాం. సో ఆ థాట్ అక్కడి నుంచి పుట్టింది. సో అలాంటి మోటివేషన్. మోహినాట్టం అండి మీరు కలరిపయట్టు నేర్చుకున్నారు. కలరిపయట్ ఎందుకు నేర్చుకున్నానంటే ఫర్ ఎ మైమ్ ఆర్టిస్ట్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో మన ఇండియన్ మార్షల్ ఆర్ట్స్లో అన్ని మార్షల్ ఆర్ట్స్కి మదర్ ఎక్కడి నుంచి అంటే కలరిపయట్. కలరిపయట్లో మెయిన్ అటాకింగ్ నేర్పించరు, ప్రొటెక్షనే నేర్పిస్తారు. కానీ ప్రొటెక్షన్ ఎవరు నేర్పిస్తారు? అటాకింగ్ గురించి తెలిస్తేనే నేర్పిస్తారు. సో అది హిడెన్ ఉంటుంది. సో దెన్ యువర్ లెగ్ రేజింగ్ మీద ఉంటుంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ స్టేజ్ పర్ఫార్మర్కి నీ మూమెంట్ అంతా లెగ్ తోటి ఉంటుంది. సో నీ లెగ్ గట్టిగా ప్రాపర్గా ఫ్లెక్సిబిలిటీగా ఉంటే నువ్వు ఎన్ని రకాలైన మూమెంట్లకు వెళ్ళడానికి ఉంటుంది. నువ్వు మనసు బాగుంది, అన్నీ బాగున్నాయి, లెగ్స్ సరిగా లేదనుకోండి, యూ కెనాట్ మూవ్. సో ఇఫ్ యువర్ లెగ్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఫ్లెక్సిబుల్ దెన్ యూ కెన్ డూ వండర్ఫుల్ మూమెంట్స్. సో కలరిపయట్ నాకు మోటివేషన్ రావడానికి గల కారణం అది. కలరిపయట్టు అండ్ తైచి ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రవి వర్మ గారు అని వారి దగ్గర బ్రీతింగ్ సంబంధించిన ఎక్సర్సైజ్ కోసం ఐ లర్న్ ఇట్. సో బికాస్ సో వన్స్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్సైడ్, సో ఆ ప్రాసెస్ చాలా వింతగా అనిపించింది. వెన్ యూఆర్ మూవింగ్ యువర్ హ్యాండ్ యూఆర్ టేకింగ్ ద తాయిచి ప్రాణవాయువుని లోపల తీసుకెళ్తున్నావు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. తాయిచి అంటే ప్రాణవాయువు, తాయిచి ప్రాణవాయువు అని అంటారు. సో చి అంటారు అది. సో అయితే నాకు ఆయన చెప్పిన ప్రకారంగా బాడీలోకి ఎనర్జీ ఎట్లా వెళ్తుంది అని అంటే వాయిల్ ద్వారా. సో అది ఇమాజిన్ ఏంటంటే ఫస్ట్ యూ అండర్స్టాండింగ్ అలా ఉంటుంది, నువ్వు తర్వాత నీకే తెలుస్తుంది అన్నది. సో అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ దట్ వే. సో అప్పుడు నాకు ఆ అనుభూతి కోసం నేను నేర్చుకున్నాను. బట్ మార్షల్ ఆర్ట్స్ కానీ యోగా డిప్లొమా చేయడం కానీ మా కలరిపయట్ బేసిక్స్ కానీ తాయిచి బేసిక్స్ కానీ ఇవన్నీ ఎందుకంటే కేవలం నాకు అనుసంధానంగా మైమ్కి ఎంత అవసరం అంత నేర్చుకున్నాను. బికాస్ మైమ్ ఈజ్ అ మూమెంట్ ఆర్ట్, సైలెంట్ యాక్ట్. సో ఇన్ ద మైమ్ దెర్ ఈజ్ అ సైలెన్స్, బట్ ఆల్ సైలెన్స్ ఈజ్ నాట్ మైమ్. సో కనుక మూమెంట్తో నువ్వు పలకాలి, మాట్లాడాలి. సో ఒక సైలెంట్గా లోపలేదనుకుంటే బయటికి అదే అర్థం రాదు, అనేక అర్థాలు వస్తాయి. సో నీ భంగిమలతో నువ్వు మాట్లాడగలగాలి. సో మైమ్ అంతర్లీనంగా ఉంటుంది. మైమ్ అన్ని కళలకు తల్లి లాంటిది. సో ఈ బేస్ అర్థం చేసుకోవడానికే నువ్వు అనేక కోణాల లోపల ఎక్కడెక్కడ కనబడుతుందో వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి నీ బేస్ని స్టాండర్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం నేర్చుకోవాల్సి వచ్చింది. ఫెంటాస్టిక్. అండ్ మరి మ్యూజిక్ ఎందుకు సంగీతం నేర్చుకుంటున్నారు? మైమ్ ఈజ్ ఎ సైలెంట్ మ్యూజిక్ టు. నువ్వు వెన్ యూఆర్ మూమెంట్ నీకు మామూలుగా ఒక అడిగేసావు అనుకోండి, రిథంలో ఉంటుంది. మూమెంట్ అంటే ఇట్స్ ఎ రిథం. అవును, రిథంలో లేకుంటే నీకు డాన్స్ లేదు. శృతి అండ్ తాళం ఈ రెండు లేకపోతే తల్లి తండ్రి అంటాం పాటకి. సో నేను ఎప్పుడైతే సినిమాకి వెళ్ళానో, సినిమా అవకాశాలు బలగం తర్వాత ఆకాశవాణి తర్వాత బలగం రావడం, బలగం తర్వాత అనేక సినిమాల లోపల ఆపర్చునిటీస్ రావడం. సో మైన్యూట్ డీటెయిల్స్ చెప్పగలుగుతారు. యాక్చువల్గా ఏంటంటే అండి, మైమ్ ఆర్టిస్ట్కి చాలామంది థియేటర్ ఆర్టిస్టులకి సినిమాలకి తీసుకోవడము నైపుణ్యం ఉన్న దర్శకులు తీసుకుంటారు, మిగతా వాళ్ళందరూ తీసుకోరు. కారణం ఏంటంటే వాళ్ళు ఒక అర్థం చెప్తారు, వాళ్ళు బ్రాడ్గా ఇస్తారనే ఎక్స్ప్రెషన్స్, ఓవర్ ఎక్స్ప్రెస్ ఇస్తారు. నాటకాల వాళ్ళకి కూడా ఇదే మాట అంటారు. కానీ అది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే హూ ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ పర్సన్స్, దే నో రేడియో వాల్యూమ్ పెంచాలా తగ్గాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది కదా.
ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఏ స్థాయిలో ఇవ్వాలి అనేది తెలిసిన వాడే పర్ఫెక్ట్ మైమ్ ఆర్టిస్ట్. స్టేజ్ కోసం అంటే అది కెమెరా రాదుగా, ఆడియన్స్ ఉన్నారు, అంత దూరం 1000 మంది దాకా వెళ్ళాలి, అందుకోసం బ్రాడ్గా ఇస్తాడు. కానీ ఇక్కడ జూమే మన దగ్గరకు వస్తుంది, అప్పుడు నాకు ఇలాంటి చాలు, అంత పెద్ద స్క్రీన్ కూడా కనబడుతుంది. సో ఇంత కంట్రోల్నెస్ ఈ థియేటర్ పర్సన్స్కి ఉన్నంతగా మిగతా వాళ్ళకు ఉండదు. సో ఎస్పెషల్లీ మైమ్ కి ఇంకా ఉంటుంది, మైమ్ ఆర్టిస్ట్ ఇంకెక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ హోల్ బాడీ ఫ్రమ్ ద హెడ్ టు టో యూ నీడ్ టు బి కంట్రోల్. సో కనుక ఫిలిం పర్సన్స్కి మైమ్ ఆర్టిస్ట్ని తీసుకుంటే వాళ్ళకున్నంత సేఫ్ టైం కానీ వాళ్ళని చెప్పగానే అర్థం చేసుకొని ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేసేటువంటి ఉంటుంది. అందుకే కమల్ హాసన్ గారు గొప్ప మైమ్ ఆర్టిస్ట్, చిరంజీవి గారు మైమ్ నేర్చుకున్నారు, వాళ్ళు యాక్టింగ్ స్కూల్లో, రాజేంద్ర ప్రసాద్ గారు నేర్చుకున్నారు, రజనీకాంత్ గారు నేర్చుకున్నారు. రీసెంట్లీ ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ యూవీ మ్యాట్ తోటి చేసేవన్నీ యూ నీట్ ఇమాజిన్ ఎవ్రీథింగ్, ఎంటీ స్పేస్, అందులో నువ్వు అన్నీ ఇమాజిన్ చేసుకొని చేయాలి. ద షేప్, దాని ఎనర్జీ, ద మూమెంట్, తర్వాత గ్రాఫిక్స్లో క్రియేట్ అవుతున్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ ఎట్ మైండ్ దెన్ యూ విల్ బి చాలా గొప్పగా చేయొచ్చు. మైన్యూట్ డీటెయిల్స్ విత్ ఐబాల్తో ఎక్స్ప్రెషన్, అంటే ఐబాల్ వరకు ఇవ్వడం, ఓకే. సో నోస్తో, లిప్స్తో, చిన్తో, ఓన్లీ భుజాలతో, ఏదంటే బాడీ మొత్తం ఉంటుంది. సో కనుక సో నవ్ డేస్ యంగ్స్టర్స్ ఉండేటువంటి డైరెక్టర్స్ దే ఆర్ లైకింగ్ ద మైమ్ ఆర్టిస్ట్ నా. సో వాళ్ళు ఎక్కువ మంది నన్ను ఇష్టపడుతున్నారు. సో మంచి దర్శకులు అనేవాళ్ళు మైమ్ ఆర్టిస్ట్ మిస్ చేసుకోరు. సో నేనేదో మైమ్ ఆర్టిస్ట్ కదా, నాకేదో అవకాశం కావాలని మాట చెప్పట్లేదు, దిస్ ఈజ్ ద ట్రూ. నువ్వు హిస్టరీ చూసుకుంటే ఎవరైనా కానీ చార్లీ చాంప్లిన్ ఈజ్ అ గ్రేట్ మైండ్. అవును. సో చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ దే నో ద ఇంటర్నల్ ట్రావెల్. సో అది. సో వాయిస్ ఎందుకన్నానంటే ఎప్పుడైతే సినిమా అవకాశాలు వచ్చాయి, నా గొంతు బాగుంది, సో డైలాగ్ చెప్పేటప్పుడు పద్యాలు పాడాలన్నా కానీ, లేకపోతే నా డైలాగ్ లోపల ఓ రిథమెటిక్గా చెప్పాలన్నా కానీ, సో ఆ యాస లేకుండా యాసలతో కావాలన్నా కానీ, ఈ అనుకూలత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దర్శకుడు కావాల్సింది మనం ఒక ఆర్టిస్ట్గా మనం ఇవ్వగలుగుతాం. సో మనం ఎంత ఇవ్వగలిగితే అంతమంది మనకే వస్తారు. సో అందుకోసం మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ లక్కీ. నాకు గురువులు అన్నాను కదా, మన గురువు ఎవ్రీడే నాకు మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి యూ విల్ పుట్ ద ఆన్లైన్. సో 3:30కి పింగ్, ఐ విల్ పింగ్ హిమ్, గుడ్ మార్నింగ్ గురూజీ, దెన్ హీ విల్ సే గుడ్ మార్నింగ్, దెన్ ఎగ్జాక్ట్లీ 4 o'clock తను లాగిన్ అవుతారు, నేను లాగిన్ అవుతాం, దెన్ 4 to 5 ఎవ్రీడే, సండే హాలిడే. సో వీ డూ. అండ్ ఒక్క పైసా కూడా ఎక్స్పెక్ట్ చేయరు గురూజీ. సీరియస్, ఐఎమ్ నాట్ జోకింగ్, సీరియస్. సో నా టెస్ట్ కోసం నన్ను ఇంట్రెస్ట్ ఉందా లేదని, నేను వారు రాజస్థాన్ లోపల నేను మైమ్ షో చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఓ నాటకాన్ని ప్లే చేసినప్పుడు పరిచయం అయ్యాం, నచ్చాం అంతే. సో దాట్ ఎక్స్చేంజ్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ద నేచర్ విల్ గివ్ ద గురు. సో సంకల్పం ఉండాలి, అంటే వచ్చేస్తుంది. సో వాయిస్ నేర్చుకోవడానికి గల కారణం ఫర్ యాక్టింగ్ పర్పస్, అండ్ ఇట్ కరెక్ట్ యూ సెవరల్ థింగ్స్. నీ మాట తీరు, ప్రొనౌన్సియేషన్. మన రామాయణంలో చెప్తారు కదా, వాక్కుకి ఎవడైనా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరు కూడా చెప్పాలంటే హనుమంతుడు కూడా చెప్తారు. సో తనకి తెలుసు అనమాట ఎంత మాట్లాడాలి, ఏ శృతిలో మాట్లాడాలి, ఏ విధంగా పలకరించాలి. అందుకే రామదూత దూతను పంపించిందంటే అతనే, ఎందుకంటే ఎలాంటి వాడినైనా పని చేసుకొని వస్తారు. సో మన వాక్ సరిగా ఉంది అన్నది అంటే మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళ దాదాపు వాళ్ళ మాట్లాడే తీరు చూడండి ఎంత అందంగా ఉంటుంది. సో యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు లర్న్ దట్ ఆల్సో. అమేజింగ్ సార్. మనల్ని మనం ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఉండడం. బట్ ఎవ్రీ డే జీవితాన్ని నిజంగా సార్థకం చేసుకుంటున్నారు మీరు. అంటే ఎవ్రీవన్ గాట్ ఎ లైఫ్, అందరికి వచ్చింది. కొందరు చూస్ టు స్టే అట్ హోమ్, లేజీ, అలానే పడుకోవాలనుకుంటారు. బట్ కొందరు, నేను మిమ్మల్ని ఇక్కడే ఆపుతున్నాను. బట్ క్వశ్చన్ ఏంటంటే, కొందరు ఏమన్నారంటే నన్ను ఒక క్వశ్చన్ వేశారు, సార్ ఆపర్చునిటీ గొప్పదా, టాలెంట్ గొప్పదా అంటే, నేను ఆపర్చునిటీ గొప్పదన్నా. ఎందుకంటే ఆపర్చునిటీ నిలబెట్టుకోవడం కోసం టాలెంట్ అవసరం. నీకు ఆపర్చునిటీ ఇచ్చారు, నీలో ఏదో ఉందని, కానీ నీ లోపల ఏముందో తెలియదు, కానీ ఉంది అని ఏదో అనుకున్నాడు కనుక నీకు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఎంత ఉంది ఏముందో తెలియదు వాడు. సో నీ పోతూ నేను చేసుకోగలుగుతాను, ఏదో ఒకటి ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. కానీ టాలెంట్ ఆ ఆపర్చునిటీ నిలబెడుతుంది.
సో ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు గెట్ ఆపర్చునిటీ. సో ఎప్పుడైనా ఆపర్చునిటీ రావచ్చు. ఆపర్చునిటీని నిలబెట్టుకోవడం కోసం నీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అది ఎన్ని రకాలుగా, దట్స్ వై ఐ లెర్న్ హార్స్ రైడింగ్. హార్స్ రైడింగ్ కూడా హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను, కర్రసాం నేర్చుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉపయోగపడతాయో తెలియదు. ఇవన్నీ ఆర్ట్ రిలేటెడ్. నా గురువు, వన్ ఆఫ్ గురువు టోనీ మ్యాంట్నర్ అన్నాడు, సో మైమ్ ఎక్కడెక్కడ ఉందో అన్నీ చెయ్యి. మైమ్ చేస్తూనే ఉన్నా కదా, మైమ్ ఎక్కడెక్కడ కనబడుతుంది అన్నీ చెయ్యి. సో మైమ్ నీకు ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర కనబడుతుంది చెయ్యి. హార్స్ రైడింగ్ లో ఏం హార్స్ రైడింగ్ లో ఇట్స్ అ బాడీ ట్రైనింగ్. బాడీ ట్రైనింగ్ ఏంటంటే వెన్ యూఆర్ హార్స్ రైడింగ్ యూ విల్ గెట్ ఏ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంటుంది. అండ్ యూఆర్ అండర్స్టాండింగ్ ద యానిమల్. సో హౌ టు లిజన్. చిన్న మూమెంట్స్ తోటి అది వింటుంది. చిన్న మూమెంట్స్ తోటి. మామూలుగా చేతి కళ్ళంతో ఎవడు రైడ్ చేయడు, కాళ్ళతో రైడ్ చేస్తారు. అవునా? కాళ్ళతో మూమెంట్ తోటి హోల్డ్ చేస్తారు. కాళ్ళే బ్రేక్స్, కాళ్ళే రైడింగ్. చేతులు ఓన్లీ జస్ట్ ఓన్లీ ఇట్స్ ఏ కనబడేటువంటివి. సో ఓన్లీ ఈ పార్ట్. సో నువ్వు హార్స్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు దాని స్మెల్, దాని క్లీనింగ్, దాని అండర్స్టాండింగ్, దానికి పెట్టడం, ఫుడ్ పెట్టడం. సో ఇవన్నీ ఒక యానిమల్తో నువ్వు కనెక్షన్ ఎలా ఉంటుంది. నువ్వు ఇంటర్నల్ కార్వింగ్ ఫర్ ఆర్టిస్ట్కి అవసరం. సో దట్స్ వాట్ ఐ సెడ్. బావి మా గురువు ఎందుకు తవ్వాడు. సో దాన్ని పిచ్ లేక, టైం లేక, ఆయనకి ఏం సంపాదించలేక అని కాదుగా. సో యూ నీడ్ టు డెవలప్. నేనేం చెప్తానంటే యూ జస్ట్ పుట్ ఏ వన్ ప్లాంట్. ఆ ప్లాంట్ రోజుకు పోయి అది పెరుగుతూ పోతుంటుంది. నీ కూతురుతో, బిడ్డతో నువ్వు చూస్తుండు. పూలు పోయగానే నీ కూతురు ఎంత సంతోషపడుతుంది చూడు, నువ్వే ఎంత సంతోషపడతావు చూడు. చిన్న చేపలు మామూలుగా పెడుతుంటారు, అవి తినడం కోసం వేస్తుంటారు. తింటుంటే నీకు తెలియని ఆనందం వేస్తుంటారు. సో ఇవన్నీ ట్రెజర్. సో యూ నీడ్ టు డెవలప్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఒక గొప్ప ఆర్టిస్ట్ కావాలంటే, ఒక మంచి ఆర్టిస్ట్ కావాలంటే యూ షుడ్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. దెర్ ఈజ్ నథింగ్. సో అందరు గొప్ప వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్లే, గుడ్ హ్యూమన్ బీయింగ్. పాపులర్ ఉన్న వాళ్ళంతా, పాపులారిటీకి గొప్ప ఆర్టిస్ట్కి చాలా తేడా ఉంది. పాపులారిటీ ఈజ్ డిఫరెంట్, గొప్ప ఆర్టిస్ట్ ఈజ్ డిఫరెంట్. గొప్ప ఆర్టిస్ట్ పాపులర్ కావాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఎందుకు అని అంటే యు ఆర్ ఎంజాయింగ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ ఎనీథింగ్ ఆర్ట్. ఆర్ట్ నాకు చేసి పెడుతుంది. కొందరు అన్నారు మైమ్ సేవ్ చేస్తున్నాను. నో, నాట్ ఎట్ ఆల్. మైమ్ పేరు చెప్పి నేను బతుకుతున్నాను. మైమ్ వల్ల నేను బతుకుతున్నాను. మైమ్కి నేనేం చేయట్లేదు. అది పెద్ద సముద్రం, అందులో నీళ్ళు తాగితే నేను బతుకుతున్నాను, అందులో చేపలు తింటున్నాను, అన్నీ నేను చేసి నేను బతుకుతున్నాను. అది నాకు తల్లి. దాని పేరు పెట్టుకున్నాను, దాన్ని ఐడెంటిటీ పెట్టుకున్నాను, ఇక్కడికి వచ్చినట్టు చేస్తున్నాను, అంతే. అది అంతేగాని అది నేను చనిపోయిన తర్వాత కూడా మైమ్ ఉంటుంది, నేను పుట్టక ముందు కూడా మైమ్ ఉంది. సో నేనేం చేయలేదండి. నేను దాని నుంచి నేను నేర్చుకొని 10 మందికి పరిచయం చేస్తున్నారు కదా సార్. ఆర్ట్ని పరిచయం చేయడం అంటే అదే అక్కడ నీళ్లు నేరవై ఇక టేస్ట్ చూస్తావా చూడు అని మనం చెప్పడమే, అంతే. నువ్వు వెళ్ళి ఆ సముద్రంలో ఈత కొట్టు అక్కడ అని చెప్పడం, అంతే. దాట్స్ ఇట్. వీఆర్ నథింగ్ డూయింగ్. సో డీప్. వెరీ నైస్ సార్. అయితే ఇంత టైం ఎట్లా దొరుకుతుంది? హౌ అంటే టైం మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి? మీరు కొంచెం ఏదన్నా ఒక సజెషన్. బికాస్ మా అందరికి 24 hours ఉన్నాయి, మీకు 24 hours ఉన్నాయి, బట్ వీఆర్ నాట్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్ వెరీ సింపుల్. ఇప్పుడు మా ఇంట్లో నేను ఒక ఇంటికి వెళ్ళాను. నేను నాకేం అప్పటికి స్కూల్లో ఉన్నప్పుడు నాకేం మెమెంటోస్ ఏం లేవు. నాకు మెమెంటోస్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నాకు అవార్డ్స్ వస్తాయి అని నేను చిన్న కప్స్, అప్పుడు చిన్న కప్స్ ఇచ్చేవారు రన్నింగ్కి వెళ్తే. చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలే నాకు. సో ఎప్పుడైతే కాలనీలో చేసాం, ఒక గణపతి తెచ్చాను, ఒక్కటి వచ్చింది, మిగతా అంత ఖాళీ ఉంది. ఇంకోటి ఇప్పుడు ఎవరైనా మెమెంటోస్ ఇస్తే వాళ్ళు అక్కడ మర్చిపోయి వస్తున్నాను నేను కావాలని, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్పేస్. సో పాయింట్ ఏంటంటే నువ్వు వన్స్ యు ఆర్ కలెక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఇట్ విల్ ఆక్యుపై. సో నువ్వేం ఆలోచన చేయవు. సమయం అనేది లైక్ దిస్ 1 second, ఇట్స్ తాళం, అది వెళ్తూనే ఉంటుంది. నువ్వు అందులో ఎలా వెళ్తున్నావు అనేది నీ ఇష్టం. అది సో ఉందా లేదా అనేది భావననే. యు ఆర్ ఆల్సో గెటింగ్ ఓల్డ్, యు ఆర్ ఆల్సో మూవింగ్, యు ఆర్ ట్రావెలింగ్.
ఆ టైంలో పడుకున్నావా చేస్తున్నావు, బట్ ఆ టైంలో నువ్వు ఏం చేస్తే అది జరుగుతుంది అంతే, అది నడుస్తూనే ఉంది, నువ్వు కూడా నడుస్తూనే ఉన్నావు. ఆ టైంలో పడుకున్నావు, ఆ టైంలో పరిగెత్తావు, ఆ టైంలో ఉన్నావు, ఈ టైంలో చేస్తున్నావు అంతే. బట్ యు ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ థింగ్. మనం టైంని ఆపట్లేదు, ఏం చేయట్లేదు, టైంతో పాటు నడుస్తున్నాం. సో ఎవ్రీ వన్ హ్యావ్ ఎ సేమ్ టైం, ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్. దెర్ ఇస్ నో టైం మేనేజ్మెంట్. చేస్తున్నాం అనేది There is no time management. Time management is a corporate people will say to fix persons, నువ్వు ఈ వర్క్ చేయను, ఆ వర్క్ చేయను, నువ్వు మేనేజ్మెంట్ చేయట్లేదు, బికాస్ దే నీడ్ అవుట్పుట్. సో once you are in the one deep subject and you are enjoying your own subject, then you will find the way. నీ వెళ్తుంటే. ఓకే, మీకు ₹1,00,00,000 దొరికాయి. ఆ ₹1,00,00,000 మీరు ముగ్గురితో షేర్ చేసుకోవాలి, ఒక ముగ్గురితో పంచుకోవాలి అనే రూల్ ఉంటుంది. సో ఆ ₹1,00,00,000 ఏ ముగ్గురితో షేర్ చేసుకుంటారు మీరు మీ లైఫ్ లో? ఎవరికి ఇస్తారు? లైక్ ఇదేం క్వశ్చన్? ఇది rapid fire. ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాకు ఎందుకు దొరకడం? అంటే అందులో 1/4 మీది, మిగతావన్నీ ముగ్గురికి ఇవ్వాలి. అచ్చా, 3 parts. Okay. Yeah. So first I will give to my parents one part. Second is a guru. Okay. Third is a student. సింపుల్ గా తేల్చేశారు. బికాస్ నాకు లైఫ్ ఇచ్చింది మా తల్లిదండ్రులు. ఓకే. సో దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. నాకు విద్య నేర్పించింది గురువు. అది నా దగ్గరే, నాది ఏదైనా నెక్స్ట్ వెళ్ళాలంటే, నేను ఇప్పటిదాకా బతుకున్నానంటే గురువు లేదు, నాకు ఏదో హెల్ప్ చేస్తాను నేను ఉన్నా. సో ఐ వాంట్ టు గివ్ టు మై స్టూడెంట్స్. ఓకే. సో హ్యావ్ యూ ఎవర్ గాన్ త్రూ ఏ బ్రేకప్? బ్రేకప్ రోజు అవుతుంది. బ్రేకప్ లేకపోతే కష్టం. రోజు కాదు, నిమిషానికి బ్రేకప్ కూడా చేసుకుంటుంటాను. ఇంపార్టెంట్, సో మెనీ థింగ్స్ యు నీడ్ టు బ్రేకప్. సో లవ్ బ్రేకప్ అయిందా? లవ్ బ్రేకప్, అది విరుగుతూనే ఉంటది, ప్రతి ఒక్కరితో అవుతూనే ఉంటది. అవునా? ఆ ప్రేమ అంటేనే విరుగుడే. ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్క పెళ్లి అనేది ఒక్కరితో చేసుకోవచ్చు, కానీ ప్రేమించడం ఎవరితో చేసుకోవచ్చు. ఏముంది? I love kids, I love my parents, I love my friends, I love good anchoring, I love everyone. Love is universal. నా హృదయం చాలా పెద్దదమ్మా, చిన్నది కాదు. అసలే మీరు ప్రపంచం అంతా చూసొచ్చారు కాబట్టి ప్రపంచం అంత విశాలమైంది మీ హృదయం. కరెక్ట్. ఇది వేరే అర్థం అంతే. సో ఆ విశాలం కాదు కానీ, బట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ మై గురు, సార్ మీరు ఎప్పుడైనా ఎట్లనే అని అడిగితే, దెన్ ఈ గివెన్ విత్ ఆన్సర్. ఆయన ఆన్సర్ని నేను బాగా ఆలోచిస్తే అనిపించింది. సో దిస్ ఈస్, వీ లవ్ సో మెనీ పీపుల్, దట్ ఈస్ దేర్. సో వీల్ మూవ్ ఆన్, వెళ్ళిపోతూనే ఉంటాం. అవి దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. లవ్ అనేది ఇంపార్టెంట్. రైట్, చాలా ఇంపార్టెంట్. రైట్. ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. లైక్ ఇప్పుడు మీకు పెళ్ళయింది, కానీ ఒక పెళ్లి కాని అమ్మాయి ఎవరో మిమ్మల్ని సీక్రెట్ గా లవ్ చేస్తుంది, మేబీ బికాస్ ఆఫ్ మీరు ఇంత టాలెంటెడ్ హ్యాండ్సమ్ ఇట్లున్నారు కదా, కాబట్టి షీఈస్ అడోరింగ్ యూ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. అది మీకు తెలిసింది. సో వాట్ అడ్వైస్ యూ విల్ గివ్ టు హర్? చేసుకోమని చెప్తా. దిస్ ఈజ్ ఓన్లీ హర్ ఫీలింగ్స్. అవును, లెట్ దెమ్ ఎంజాయ్. వాట్స్ ప్రాబ్లం? అందులో ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా నన్ను ఇష్టపడుతుంది అని అంటే, ఇష్టపడితే అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆరాధించడం, ప్రేమించడం తప్పేం కాదు. ఓకే, కానీ ఇప్పుడు సొసైటీ ఈ బౌండరీస్ లో చూస్తే పెళ్ళైన వాళ్ళని ఇప్పుడు లవ్ అంటే కామించడమా, ప్రేమించడమా? ఓకే. సో నువ్వు ప్రేమించడం అంటున్నావు. ఓకే, ప్రేమించడం లోపల నువ్వు ప్రేమించవచ్చు. సింపుల్, అవసరం అదే అంటుంటే. ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళని తెప్పించిన ఎవరిని ప్రేమించిన అంటే అది అబద్ధం. అది అందం ఎక్కడుంటే అందరిని ఆరాధించు, తప్పే ఉంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ నీడ్ టు లవ్ ద ఆర్ట్. ఇప్పుడు లేకపోతే స్టూడియో కానీ అందంగా ఎలా తయారవుతుంది? నువ్వు అందం ప్రకృతిలో నువ్వు అందాన్ని చూడకపోతే నువ్వు ఆర్టిస్ట్ ఎలా అవుతావు? అందమైన మనసు ఉంటేనే కదా నువ్వు కలుగుతుంది. అందమైన మనసు ఎక్కడి నుంచి వస్తుంది? కామించడం అని అనట్లేదు కదా, ప్రేమించడం అంటున్నా. యూ షుడ్ లవ్. సో సమ్వన్ ఈజ్ లవింగ్ సమ్ యూ, సో యూ షుడ్ ఫీల్ హ్యాపీ.
లెట్ దెమ్ ఎంజాయ్ అంటారా? లేదు, వాళ్ళు నా లోపల ఏదో ఉంది, అదేదో వెతుకుని నువ్వు కూడా ఎంజాయ్ కావాలి. అంతేగాని నిన్ను చంపితే నువ్వు బాధపడాలి, కానీ నేను లవ్ చేస్తున్నా అంతే కదా. దిస్ ఇస్ అల్టిమేట్ ఆన్సర్. అండ్ మీరు మీ లైఫ్ లో అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ 3 థింగ్స్ ఏంటవి మీతో ఉండాల్సినవి? వాటర్, బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కానీ బయట ప్లేస్కి వెళ్ళినప్పుడు మనీ. ఓకే. సో 2 థింగ్స్ చెప్పినాను. ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్, వెహికల్ ఉండాలి, రథం. ఓకే, రథం. రథం, దట్ ఈస్ ఓన్లీ ద వే. ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెళ్ళడానికి. దట్స్ ఇట్. 3 థింగ్స్. మనీ ఉంటే ఇంకేదైనా వస్తుంది, వెహికల్ కరెక్ట్ గా ఉండాలి, అండ్ వాటర్ ఉండాలి. ఫెంటాస్టిక్. అండ్ మీకు బిర్యానీ ఇష్టమా, ఇడ్లీ ఇష్టమా? 2 ఇష్టమే. ఏదైనా తింటారా? ఏదైనా. సో ఫుడ్ మీద నా అభిప్రాయం ఫుడ్ మీద నా అభిప్రాయం ఏంటంటే, షుగర్ పేషెంట్ కి షుగర్ ఇచ్చాను అది పాయిజన్. ఓకే. సో ఏదైనా కానీ మితిగా తింటే అది నా ఫుడ్ అవుతుంది, తింటే నాకు పాయిజన్ అవుతుంది. సో నేను వెజిటేరియన్. సో వాట్ ఎవర్ ఇట్ మే ఇట్ కమ్స్, నాకు ఎనర్జీ ఇచ్చేంత వరకు నేను తింటాను. అది ఏదైనా కావచ్చు. నాకు ఆ డిజైర్ ఆ 2 పెట్టినా కానీ ఏది ముందు వడ్డిస్తే అది తీసుకుంటాను. నేను ఐ ప్రాక్టీస్ లైక్ దాట్. సో ఇదే తినాలి అదేనా నో, ఇప్పటిదాకా లేదు. అవుతుంది, మీరు వేయాలనుకుంటున్నారు ఇవ్వండి అని అంట. ఐ డోంట్ వాంట్ మిస్ దట్ ఆల్సో. ఓకే. ఐ లర్న్ దిస్ వన్ ఫ్రమ్ మై గురు. అది కావడానికి నాకు 7-8 సంవత్సరాలు ప్రాక్టీస్ పట్టింది. ప్లేట్లో ఉంది, అసలు ప్లేట్ ఇప్పుడే కడిగామా, ఇప్పుడే అది మళ్ళీ వడ్డించేటట్టుగా ఉంటుంది. అది విస్తరాకైనా ఆకైనా ప్లేట్ అయినా. సో వడ్డించే ముందు ఎలా ఉండే ప్లేన్ గా, అలాగే తిన్న తర్వాత కూడా అలాగే ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తే సక్సెసా? డబ్బులు బాగా సంపాదించాలనే ఆలోచనతో చేస్తే అది సక్సెస్. సో 1 టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ రీచ్ అయితే సక్సెస్ కదా అతను. అలా అనుకొని డబ్బు సంపాదిస్తే అతను సక్సెస్ అన్నట్టుగా. కెన్ డబ్బు బై హ్యాపీనెస్? నేను డబ్బులు బాగా సంపాదిస్తే నాకు హ్యాపీనెస్ వస్తానంటే ఖచ్చితంగా వస్తుంది. ఇట్స్ హ్యాపీనెస్ నీకు ఎందులో ఉంది. ఇప్పుడు ఒక పదార్థం, జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ మామూలుగా నాకు అంత పెద్దది కాదు కానీ బట్ చిన్న మాట. అతను కూర్చుంటే ఆనందపడుతున్నాడు. అట్లా కూర్చోక సరిగా కూర్చో, నువ్వు ఆనందాన్ని డిస్టర్బ్ చేయడానికి. ఇది తిను, అది నచ్చింది తింటే వాడికి ఆనందం, నువ్వు ఇచ్చింది తింటే ఆనందం కాదు. సో హ్యాపీనెస్ ఇట్స్ కమ్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. సో తను చేసిన పని వల్ల తనకు ఆనందం ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. అది ఏదైనా కావచ్చు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంతే. ఫెంటాస్టిక్. అండ్ ఆకాశవాణి, బలగం ఈ రెండిట్లో మీకు ఫేమ్ ఇచ్చిన సినిమా అంటే ఏదంటారు? ఫేమ్ పబ్లిక్ లోకి రీచ్ అయింది ఆకాశవాణి కంటే బలగమే పబ్లిక్ లోకి రీచ్ అయింది. కానీ నాకు సంతృప్తినిచ్చింది, ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చింది, అవకాశం ఇచ్చింది, నన్ను నమ్మి అంత పెద్ద రోల్ ఇచ్చింది. తర్వాత ఇట్స్ బిగ్ వన్, దట్ ఈస్ ఓన్లీ ఆకాశవాణి. ఓకే, నైస్. ఆకాశవాణి వల్లనే బలగం వచ్చింది. అవునా? సో ఆల్ కో ఇంటర్లింక్డ్. సో సరిపోద శనివారంలో ఎస్జే సూర్య గారు మిమ్మల్ని కొడితే మీకు కుట్లు పడ్డాయంట, నిజమేనా? అనుకోకుండా ఏదో ఒక పాట పడితే ఆ పాట వచ్చి నాకు కాలు తగిలింది, 6 కుట్లు పడ్డాయి. బట్ ఇట్స్ కాలుకి తగిలిందా? 6 కుట్లు పడ్డాయి. బట్ ఇట్స్ కావాలని చేసింది కదా. కానీ ఆయన కొట్టడం వల్ల నిజంగా దెబ్బలు కూడా తగిలినాయి. అంతకన్నా ఆయన ఇన్వాల్వ్ అయి కొట్టినాడు. తర్వాత తను సారీ బ్రదర్ అన్నాడు. బట్ ఇట్ ఈస్ ఈజ్ గుడ్ యాక్టర్. మంచి కాంబినేషన్ అతనితో. ఆయన కూడా చాలా ఫెల్ట్ మీ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడినాడు. ఆయన ఇద్దరం కలిసి యాక్ట్ చేయడం అనేది మంచి సీన్స్ అవన్నీ. ఓకే. అండ్ నాని గారితో ఇంటరాక్షన్స్? ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. తను ఎడిటింగ్ టైం అయిపోయాక లాస్ట్కి ఏదో ప్రమోషన్ సాంగ్ అవుతుంది, అన్నపూర్ణ కాదు సారథి స్టూడియోలో కలిశాను. మీరు వస్తున్నారు కదా ఆడియో లాంచ్ కదండి సార్, నేను కేరళకి వెళ్తున్నాను అంటే రావట్లేదా. బట్ ఆన్ స్టేజ్ సక్సెస్ మీట్ లోపల అందరినీ పిలిచి చెప్పినప్పుడు ఈ ఇన్వైటెడ్ మీ అండ్ మైమ్ మధు గారు, మా సినిమాలో ఎక్కువ తను దెబ్బలు తింది వీరే, బట్ వీరు పడ్డ కష్టం ఇంకెవరు పడలేదు. సో రికగ్నైజేషన్ అంత ఈజీగా ఎవరు మాట్లాడరు. వాళ్ళ రేపు అందరూ ఈగోయిస్ట్గా ఉండేటువంటి హీరో మాదిరిగా ఎక్కువ మంది ఉన్నారు, అందరూ ఉన్నారండి. కానీ నాని గారు
ఈజ్ అ వెరీ డౌన్ టు హెర్త్ అండ్ వెరీ హంబుల్ పర్సన్. అండ్ హిమ్సెల్ఫ్ ఈ సెట్ మీ మైమ్ ఎక్కడ ఉన్నట్టు చెప్పండి, నేను తప్పకుండా వస్తానని. సో దట్ ఐ ఎంజాయ్డ్ విత్ హిమ్. ఐ ఫీల్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఫెంటాస్టిక్. అండ్ గాలి సంపత్లో రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మైమ్ నేర్పించారు కదా, సో ఆ మైమ్ నేర్పించేటప్పుడు ఏ పార్ట్ ఆయనకు చాలా టఫ్ అనిపించింది? చాలా ఎలిమెంట్స్ చూపించారు, రోప్ పట్టుకున్నారు, బేబీని పట్టుకున్నారు, సో అలా చూపిస్తున్నప్పుడు ఏదైనా చాలా డిఫికల్ట్ గా ఫీల్ అయ్యారు, అమ్మో ఇది ఎలా ఊహించుకుంటారు అనేసి ఏమని అడిగారు? అతను ఆల్రెడీ గాట్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మైమ్ మీద అవగాహన ఉంది. ఆయన యాక్టింగ్ స్కూల్ వాళ్ళు నేర్చుకునేది వేరు ఆ కాలంలో, బట్ ఇప్పుడున్న మైమ్ వేరు. ఇప్పుడు వెరీ అడ్వాన్స్ అండ్ వెరీ డిఫరెంట్లో ఉంది. మూమెంట్స్ డిఫరెంట్, పర్ఫార్మెన్స్ స్టైల్ డిఫరెంట్, బట్ యాజ్ అన్ యాక్టర్ హీ క్యాచెస్ ఎవ్రీథింగ్. వయసుతో సంబంధం లేకుండా అన్నీ ఈజీగా చేస్తున్నారు. బట్ కొన్ని కష్టమైనవి తొలగించాం, ఎక్సెప్షన్స్, బట్ మ్యాక్సిమం 90% ఇస్ కవర్డ్. ఫెంటాస్టిక్. అండ్ ఫౌజీలో ప్రభాస్ తో చేస్తున్నారు, ఎలా? కానీ ఫౌజీ అని ఇంకా పేరే రానట్టుంది, ఆ పేరు పెట్టలేదు. పేరు ఇచ్చేసారా? ఓ సూపర్, వచ్చేసిందండి. సో ఫౌజీలో ప్రభాస్ తో చేస్తున్నారు, విలన్ రోలా? కాదు, సపోర్టింగ్ పాజిటివ్ రోలే. అవునా? మిమ్మల్ని అంటే మీ లుక్ చూస్తుంటే కొంచెం ఏంటో బాబీ డియోల్ లాగా కనిపిస్తున్నారు. విలన్ జోనర్ చాలా చిన్న రోలు, సపోర్టింగ్ రోల్, ఇంపార్టెంట్ రోల్ అని చెప్పినారు డైరెక్టర్ గారు నాకు. రియలీ? అంతే చెప్పారు? మీరు మాకు ఏం చెప్పారు? నైస్. సో హను రాఘపూడి గారు మీకు 30 కేజీల బంగారు గొలుసు గిఫ్ట్ ఇచ్చారా? బంగారు గొలుసు కాదు, ఇనుప గొలుసు. అందరికి ఇనుప గొలుసులతో వేసేసేసి, అది వారు చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. అతను అనుకునే సాధిస్తాడండి. సో అందరికీ వెయిట్ను ఫీల్ అవుతే ఒక భారమైనటువంటి ఫీలింగ్ వస్తుంది కదా, ఆ మజిల్ హోల్ బాడీ కూడా తను కావాలనుకున్నాడు. సో ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే కాదు, టోటల్ టాప్ టు బాటమ్ హీ వాంటెడ్ టు యాక్ట్. అవి కదిలేటప్పుడు ఆ మూమెంట్ కూడా డీటెయిల్డ్ మిస్ కావద్దు అనుకొని ఒరిజినల్ వేయించినాడు. మామూలుగా ప్లాస్టిక్ వేస్తే ఊగిపోతాయి. ఆల్రెడీ నీరసంగా ఉన్నవాడు బరువు ఉన్నదాన్ని ఎలా ఉంటుంది బాడీ, సో హీ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ మూమెంట్. సో రియలిస్టిక్ గా తను చేసినాడు. ఐ ఎంజాయింగ్ విత్ హిమ్ అండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి వైబ్ కనెక్షన్ దొరికింది నాకు. నాన్న మాకు ఫిజిక్స్ టీచర్ ఉండేది, బాగా కొట్టేటోడు మమ్మల్ని, ఎరగదీసేటోడు. నాకు వచ్చేదాకా చెప్పేదాకా ఉండేటట్టు, తనకు వచ్చేదాకా మాకు వచ్చేదాకా తను వదిలేదు కాదు, తనకు నచ్చే విధంగా మేము అల్లగాలి, అలా ఉండేది. అలాగే అనురావుపూడి గారు కూడా తనకు వచ్చేదాకా అలా అంటున్నమాట. సో దట్ మూవీ ఈస్ గోయింగ్ టు బి, ఐఎమ్ వెరీ షూర్. టైటిల్ వాళ్ళు ఏం అనౌన్స్ చేయలేదు. ప్రభాస్ గారితో అనురావుపూడి గారి దర్శకత్వంలో ఈ సినిమా అండి. ఫెంటాస్టిక్. సో విశ్వంభరలో మీరు ఒక పార్ట్ చేస్తున్నారు. సో అందులో చిరంజీవి గారితో మీకు ఎమోషన్ ఎలా ఉంది, అసలు కనెక్షన్ అదంతా? నాకు చిన్న డ్రామాటిక్ సీన్ అండి. నేను ఇప్పటిదాకా ఏ సీన్ చేసినా కానీ దాదాపు 99 కాదా 100% మ్యాక్సిమంగా సీన్ పేపర్ ఒక పేజ్ కానీ 2 పేజీల డైలాగ్ కానీ ఐ విల్ సీట్ అండ్ మెమరైజ్ ఇట్ అండ్ ఐ విల్ గో అండ్ డైలాగ్. ఇంతవరకు ఏకసంతగ్రహి మాదిరిగానే చేశానండి ఇప్పటిదాకా. ఇవి నాటకాలైనా కానీ, నాటకాలు పెద్ద పెద్ద 2 పేజీలు 3 పేజీల డైలాగ్ని సింగిల్ టేక్లో చేశాను. కానీ విశ్వంభరలో కూడా 3 స్కెడ్యూల్స్ అన్నాయి. డైరెక్టర్ వశిష్ఠ గారు ఈ గివెన్ మీద ఆపర్చునిటీ అండ్ ఈ హిమ్సెల్ఫ్ హీ లవ్స్ మీ అలాట్. చాలా ఇష్టపడతారు నన్ను. ఆయనే ఇచ్చినప్పుడల్లా చూడండి అన్నట్టుగా చూస్తుంటారు. కెమెరామెన్ వీళ్ళందరూ చాలా గొప్పగా నన్ను వాళ్ళు చూశారు. సో నేను వెళ్ళగానే మొత్తం సెట్ సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయడం నేను గమనించాను. కానీ చిరంజీవి గారు వచ్చిన రోజున నేను ఆయనను గమనించడంలో ఉండిపోయినాను. ఫస్ట్ టైం వారిని చూడడము, నేను 2-3 సార్లు వేరే ఫంక్షన్లో నా షో చూసినారు, అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ ఎక్కువసేపు లేదు. సో వారు ఎలా యాక్ట్ చేస్తారు ఏంటి, నా క్యారెక్టర్ని మర్చిపోయాను. ఫస్ట్ టైం ఐ ఫర్గాట్ మై క్యారెక్టర్. ఓన్లీ వేషం మాత్రమే ఉంది. నేను కేవలం చిరంజీవి గారి యొక్క నడక, చిరంజీవి గారి యొక్క హావభావం, ఆయన ఎలా చేస్తున్నారు, పక్క వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు,
ఆయన బాడీ లాంగ్వేజ్ మీదే నా పడింది. అంతలే డైరెక్టర్ గారు చెప్పాను, నా మైండ్లో ఆయన ఎక్కువైపోయాడు, పెద్ద అయినా ఒకసారి మీరు వెళ్ళి పరిచయం చేయించండి అంటే, పరిచయం చేస్తే ఇప్పుడు అన్నాడు. అది పోతూ అసలు ఇంకా రాలేదు. డైరెక్టర్ గారు అన్నాడు, సార్ కొంచెం టైట్గా ఉన్నారు వదిలేదు. సరే పరిచయం చేయించర్లే కదా అంటే నా డైలాగ్ లేదా అన్నాడు. అంటే నా డైలాగ్ లేదేమో అని నేను రిలాక్స్ అయిపోయాను. అప్పుడు దాకా నోటికి వచ్చిన డైలాగు రిలాక్స్ అయిపోయాను. ఏమన్నా ఈ డైలాగ్ ఎందుకు తీసేసినారు? డైలాగ్ ఉంది నెక్స్ట్ నీదే అన్నాడు. అవునా? సో దేని మీద కెమెరా పెట్టినారు, చిరంజీవి గారు వస్తున్నారు, పరిచయం కాలి అప్పటికి. దెన్ నేనే వెళ్ళిన, అంత దూరంలో ఆయన ఉన్నా, నేను నమస్కారం పెట్టేసి పాదం మీద దూరం నుంచే టచ్ కాకుండా, సార్ నా పేరు మైమ్ మధు అంటారు, నేను మైమ్ ఆర్టిస్ట్ అండి, మీతో మొట్టమొదటిసారి కెమెరా మీతో చేయబోతున్నాను, ప్లీజ్ బ్లెస్ మీ అని నేను అన్నాను. అండ్ మైమ్ అంటే చాలా ఇష్టం నాకు, చాలా మంది చెప్పారు. ఆయన కూడా నేర్చుకున్నారు కదా. సో ఆయన చూసే మీరు మైమా అన్నాను. అవునండి మైమ్ ఆర్టిస్ట్ అండి. ఆల్ ది బెస్ట్, మొదటిసారి కలుస్తున్నాం అంటే, లేదు సార్ ఒకసారి, ఓకే ఆల్ ది బెస్ట్, ఈసారి స్క్రీన్ ఫస్ట్ టైం సార్ అన్నాను. ఆయన వచ్చినారు, నేను వచ్చినాను. నాకు మైండ్లో డైలాగ్ అంతా ఇటు అటు అటు ఇటే, బట్ ఆ టైమింగ్లో చెప్పేసినాను, లో వాయిస్ లోపల కవరప్ చేసినాను. భలే చెప్పారే అని అన్నాను. అంతనే కో డైరెక్టర్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అయినది, సార్ 1 more సార్ పట్టేసాడు అనుకున్నా. ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఉంది, డైలాగ్ అటు ఇటు ఉంది. సార్ కొంచెం వాయిస్ లోలో చెప్పినారు, కొంచెం పెంచమని చెప్పండి. ఓకే నో ప్రాబ్లం అని మళ్ళీ రిమెంబర్ చేసుకోవడానికి నాకు చిరంజీవి గారి మీదే పోతుంది ధ్యాస. సో బికాజ్ ఐ అడ్మైర్ హిమ్ లైక్, వారు కెమెరా ముందుకు వస్తే, అది రియల్ కెమెరా కావచ్చు, స్టిల్ ఫోటోగ్రఫీ కావచ్చు, వాళ్ళు ఒక గ్రేస్ వస్తుంది. ఆ గ్రేస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని నా మైండ్లో ఒక క్వశ్చన్ ఉండేది. నా ప్రొఫెషన్ పక్క పెట్టి అటువైపు వెళ్తున్నంత డీప్ సమయం మళ్ళీ దొరుకుతుందో అని అలా ఆయన మీద ఫోకస్ చేశాను. దెన్ సెకండ్ థర్డ్ టేక్ అయిపోయింది. దెన్ ఆయన దగ్గరికి వెళ్ళి, సరే సార్ నేను మీ కలవాలని ఆయన ఎంతూజియాజం తోటి ఒక టేక్ ఎక్స్ట్రా తీసుకున్నాను, క్షమించండి సార్ అంటే, నో యూ డిడ్ గుడ్, బట్ ఇట్లా జరుగుతూనే ఉంటాయి, వెల్ డన్ అనేసి చెప్పినాను. సో ఐ ఫెల్ వెరీ గుడ్ అట్ దట్ మూమెంట్. సో స్వీట్. అండ్ ఆయన కూడా అంత అంటే చాలా కష్టపడి వచ్చారు. ఆయన కూడా మీలాగే చాలా అంటే ప్రతి ఒక్క దానికి ప్రాణం పోయాలి అని చూస్తూ ఉంటారు. ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ ఆఫ్ జనరేషన్, ఇన్స్పైరబుల్ పర్సనాలిటీ ఇన్ సొసైటీ. సో సార్, మైమ్ మహాసముద్రం గురించి మాకు అందులో ఒక రవ్వంత తెలిసింది మీతో మాట్లాడడం వల్ల, కానీ ఒకసారి చూడాలనిపిస్తుంది. లైక్ అంటే మీరు తప్పుగా అనుకోకండి, ఏమైనా తప్పులు మాట్లాడుంటే ఇలా అడగొచ్చో లేదో కూడా తెలీదు, క్షమించండి. సో ఒక చిన్న యాక్ట్ ఏదైనా మా కోసం చేసి చూపించగలుగుతారా? నేను ఏదైనా ఒక స్పాంటేనియస్ గా ఒకటి చెప్తా, ఒక కాన్సెప్ట్. ఓకే, చేయగలుగుతారా? విల్ ట్రై. పరీక్ష పెడుతున్నారు అనుకోకండి, ఏదో సరదాగా. ఓకే, సో ఒక మదర్ లైఫ్, ఒక అంటే లేడీస్ క్యారెక్టర్ కూడా చేయగలుగుతారు కదా? ఓకే, సో ఒక మదర్ లైఫ్ ఎలా ఉంటుంది, తన ఎమోషన్ ఎలా ఉంటుంది, ఒక సన్తో గానీ ఒక డాటర్ తో గానీ, అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తారా? ఎలా చేస్తారనేది మీ ఇల్యూషన్. ఇంకా రెడీ అంటే అంత రెడీగా ఉన్నారండి సార్? ఏదో అవును. ఒక్క సెకండ్ చాలు.
చిన్నప్పుడు యా ఓ యూ వాంట్ కంటిన్యూ సర్కిల్ ఓకే అంటే అలా చూస్తున్నా అలా అనిపిస్తుంది. సో వీ కెన్ కొంచెం పెద్దగా అయ్యాక. అచ్చా పెళ్ళైపోయింది. తర్వాత we can go old. oh my god. Oh god. Amazing, amazing. Oh my god. So there is a mime. We in the space. There is a empty space. In this Yeah. empty space, we will create the shapes. This is a pataka. Okay. Yeah. So. Okay, నిమిషం సార్. Oh, you're so sweet. ఏంటి సార్ మీరు ఒక్క మాట మాట్లాడకుండా ఏడిపించేశారు. ఓ గాడ్, సో స్వీట్. మదర్స్ ఆర్ లైక్ Yeah, yeah. ఎక్కడ దొరకరు, దేవతలు నిజంగా. సో అండ్ వాళ్ళ గురించి మీరు ఒక్క నిమిషంలో వాళ్ళ లైఫ్ మొత్తం చూపించేసేసరికి ఎమోషన్ ఆగల. సో స్వీట్, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. Same here. But, So ఇట్స్ ఎ మైమ్ ఏంటంటే ఎనీ ఆర్ట్ ఫామ్ సోషల్ లైఫ్లో ఉండేటువంటి సాంఘిక మనకు దగ్గరకున్న అంశాలతో తీసుకుంటే ఎమోషన్ పండించవచ్చు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ విల్ క్రియేట్ ద ఇల్యూషన్స్. వస్తువులు ఏముండవు, కానీ చేతి ద్వారా శరీర కదలికల ద్వారా వీ నీడ్ టు క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పతాక. సో ఈ పతాకని చూస్తే ఇక్కడ వాల్ ఉన్నట్టు కనబడుతుంది, క్లాస్ ఉన్నట్టు కనబడుతుంది.
సో దిస్ ఈజ్ అ చిన్ ముద్ర. సో ఇఫ్ యూ ఈ వాల్ ఎలా అయితే వచ్చిందో సో 4 వైపులా తీసుకోవచ్చు మనం క్రియేట్ అవును. సో అన్ని వైపులా. సో అదే సో దిస్ ఈజ్ అ ముష్టి. బట్ ఇఫ్ యూ ముష్టి దెర్ ఇస్ జైల్లో ఉన్నట్టు కూడా క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ ఓకే. సో అలాగే దిస్ ఇస్ చిన్ ముద్ర. 2 చిన్ ముద్రలు కలిపితే సూది దారం అవుతుంది. ఓకే. You can create. More. So this is the thing. కనిపిస్తున్నాయి సార్ మాకు నిజంగా ఇప్పుడు మీరు అలా చేస్తుంటే. దిస్ ఈజ్ అ కోశ, పద్మకోశ మామూలుగా చూస్తారు. ఇది 2 యూ కెన్ క్రియేట్ యాజ్ ఎ యాప్. ఫ్రూట్ని తీసుకున్నట్టు తీసుకోవచ్చు. దెన్ ఇప్పుడు మైండ్లో ఏం లేదు కానీ లేకపోయింది మామూలుగా మైండ్లో ఏంటంటే అభినయమే ప్రాధాన్యం. అవును. అభినయం లోపల యూ నీడ్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మీకు అర్థమైంది. బట్ ఇఫ్ యు గో ఇంటర్నల్ ఫీలింగ్ దెన్ ఓన్లీ అది రక్తి కడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సో ముందు దానికి ఈ దానికి తేడా చూస్తే కళ్ళలో తేడా ఉంటుంది. ఓకే. ముందు అలా తీసు అదే దీంట్లో యూ కెన్ సీ ఏ టేస్టీ ఐస్. సో కళ్ళు కూడా మాట్లాడతాయి. సో శరీరంలో ప్రతి అవయవం మాట్లాడాలి. ఇల్యూషన్స్ అనేవి సపోర్టింగ్ టు ద ఆర్ట్, బట్ ఇల్యూషన్స్ నాట్ ఫర్ ద అదే మైమ్ కాదు. సో మైమ్లో ఒక పార్ట్ ఇల్యూషన్. సో అభినయానికి మాత్రమే మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. క్రేజీ, సూపర్ సార్. అండ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్స్ కాబట్టి చేసేస్తున్నారు ఈజీగా. నాలాంటి ఒక అజ్ఞానికి అంటే మైమ్లో నేను అజ్ఞానియే కదా, సో వీళ్ళకి ఒకటి ఏదన్నా స్పాంటేనియస్ ఏదైనా షో చేయించాలి అని అంటే ఒకటి నేర్పించగలుగుతారా? ఏదన్నా నాకు నేర్పించండి ఏదన్నా ఒక్కటి. ఇప్పుడు మీరు ఇలా పెట్టారు పతాకాలు, కానీ మీరు పెడితే అది వాల్ లాగా ఒక గ్లాస్ ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. నేను పెడితే అలా ఎవరికి అనిపించదు. సో ఫస్ట్ నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్పించవచ్చు. ఇప్పుడు ఆన్ కెమెరా మనం ఏమైనా చేయొచ్చా? ఆన్ కెమెరా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా? యా యా డెఫినెట్లీ. రైట్, దిస్ ఈస్ అ musti, right? This is a musti, but you can put it like this, okay? So then you do like this, okay? Then you do, and it's side kilpo 1, okay, 1 and pull. This is a rope pulling. Oh, maul idun then you can very difficult. Chala so time then you can move also. This is really? what oh, you can details this one and digadongu. And మీరు మామూలుగా మీకు నేర్పించడం కోసం చేస్తాం. వెంట్రుక మీ మీద పడింది అనుకోండి, మీ మీద అక్కడ వెంట్రుక ఉంది కదా, తీసేయండి. సో అదే దానిని దెన్ ఎండ్ కూడా చేయండి. దీన్నే తీసుకొని ఎండ్ పట్టుకోండి. ఓకే. ఆ పట్టు ఇది ఇంత బరువు లేదు. ఓకే ఓకే ఓకే. ఎంత లైట్ ఉంటుంది అంత స్పీడ్ కూడా కనబడదు. ఓకే. దట్ టేక్ ఇట్ అండ్ దిస్ వన్, ఓకే, అండ్ దాని లెంత్ దెన్ తక్కువ. ఓకే.
అండ్ ఓ చేతిలో మల్లెపూలు ఉన్నాయి అనుకోండి, Okay. వాసన చూస్తారు, ఎలా ఉంటుందో చెప్పండి. ఇమాజిన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ బాగుంది అంటే ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇస్తారు? బాగుందా? చండాలంగా ఉంది అనుకోండి, వేరేది ఏదైనా అంతే. అవునా కదా? సో ఫీజు నాకు జీపే చేసేయండి. ఇది అల్టిమేట్. ఖచ్చితంగా సార్, డెఫినెట్లీ జీవితాంతం రుణపడి ఉంటాను. సో ఎనీథింగ్, ఎనీ ఆర్టిస్ట్, మీ క్వశ్చన్ యొక్క అంతరార్థం నాకు అర్థమైంది. ఎవరికి నేర్పించాలి అని అంటే ఆర్ట్ ఫామ్ ఏదైనా, ఎనీ ఆర్ట్ ఫామ్, వాళ్ళకి తృష్ణ ఉండి నేర్చుకోవాలని ఉండి ఉండదంటే డెఫినెట్లీ దే విల్ డన్. యాజ్ ఎ టీచర్గా మేము ఏం చేస్తాం అంటే వీ విల్ క్రియేట్ ఓన్ ఎన్విరాన్మెంట్. వాళ్ళని ఆ నేర్చుకునే పరిస్థితులు మేము పెడతాం. సో వాళ్ళు నేర్చుకుంటారు. సో వీ ఆర్ ద క్రియేటింగ్ ద అంబియన్స్. సో దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై గురూస్. ఫెంటాస్టిక్. అండ్ ఆయన అలా నాకంటే ఇంత సింపుల్ గా చెప్పారు, కానీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం దెబ్బలు తినడానికి రెడీగా ఉండాలి, ప్రేమను చూడడానికి వినేవాడు అంటే అదే అంటే మీ స్టూడెంట్స్ ద్వారా మాకు తెలిసిన విషయాలు అనమాట ఇవి. మ్యాక్సిమం ఏమనుకుంటారంటే డబ్బులు ఇస్తే వచ్చేస్తాము అని అనుకుంటారు. సో కాదు, డబ్బులు కాదు ప్రాధాన్యం, నువ్వే ప్రాధాన్యం. సో ఎవరైతే నేర్చుకున్న వ్యక్తి ప్రాధాన్యం. సో నా గురువులు చెప్పింది ఒకటే మాట, అది నిజం కూడా. ఒక మంచి గురువు దొరుకుతాడు ఎప్పుడు కానీ. ఒక మంచి గురువుకి ఒక మంచి స్టూడెంట్ దొరకడం చాలా కష్టం. ఏ గురువుకైనా ఒక మంచి స్టూడెంట్ దొరకడం చాలా కష్టం, వేలల్లో ఒకరు, చాలా కష్టం. సో దట్ ఈస్ దే. సో ఆర్ట్ మీద డెడికేషన్ ఉన్న వాడికి మాత్రమే ఒక మంచి గురువు, ఆ గురువుకి మంచి శిష్యుడు అవుతాడు. సో దిస్ ఈస్ ఎవ్రీ టైమ్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ గురు శిష్య పరంపర అనేది ఎట్లా ఉంటుందంటే, నేను నేర్పించాను అనుకోండి, నాకు ఒకరు నేర్పించినారు గురువు దగ్గర నుంచి, నేను నేర్పించాను, మళ్ళీ శిష్యుడి దగ్గర నుంచి కూడా మేము నేర్చుకుంటాం. సో మేము శిష్యులు అవుతాం, వాళ్ళు గురువులు అవుతారు. సో ఇట్ ఈస్ అ నిరంతరమైన ప్రాసెస్. సో నేను ఎప్పుడూ గురువు ఉండను, నేను మళ్ళీ శిష్యుని అవుతాను శిష్యుల దగ్గరనే. సో వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. సో ఐఎమ్ ఆల్ ద టైమ్స్ ఇన్ ద స్టూడెంట్. సో దిస్ ఈస్ ద చైన్ ప్రాసెస్. అబ్బా, ఎంత హాయిగా ఉంది, ఏదో మహాభారతం వింటున్నట్టుగా. బై ద వే, మహాభారత్ లో మీ ఫేవరెట్ క్యారెక్టర్? నన్ను అర్జునుడిగా నాకు ఇష్టపడతాను, కృష్ణుడు అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఐ వాంట్ టు డూ పోర్ట్రేట్ ఏకలవ్య క్యారెక్టర్ ఆల్సో. అండ్ భీష్మ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. భీష్ముడు క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. కృష్ణుడు అందరికంటే ఇష్టం. కృష్ణ ఈజ్ అ వెరీ గుడ్. కృష్ణ అండ్ అర్జున కృష్ణ ఈజ్ ఐడియల్ రోల్. బట్ కర్ణ రోల్కి వచ్చినప్పుడల్లా చాలా ఉద్వేగానికి గురవుతుంటాను. కర్ణ రోల్ విన్నప్పుడల్లా చాలా కంపనం అవుతుంటారు నా లోపల. సో ఒక వ్యక్తి కోసం ఎంతమంది వస్తారు, అనుక్షణం టెస్టింగ్, బట్ హీ నెవర్ చేంజ్డ్. పుట్టినప్పటి నుంచి కష్టాలే. కర్ణుడు కానీ చరిత్రలో నిలిచిపోయింది, కర్ణుడు ఎక్కడ నిలిచిపోయిన వాళ్ళు. అండ్ ఐ లవ్ ద అభిమన్యు క్యారెక్టర్ ఆల్సో. అభిమన్యు క్యారెక్టర్, అతను చనిపోయే ముందు అంటుంటాడు అనమాట, అతను మీరు అందరు కలిసి నన్ను చేయాలనుకుంటున్నారా, మీరు ఏమయ్యారు అన్నాడు. ఆ క్వశ్చన్స్ చేసే విధానం ఉంటుంది. సో అలాంటి అభిమన్యుడు ఎందుకు అనిపిస్తుంటుంది అంటే, సమాజం లోపల చాలామంది నేను చూస్తుంటాను ఒకటేసారి అటాక్ చేస్తుంటారు. సో హౌ టు వీ షుడ్ నాట్ బ్యాక్. ఓకే, పొత్తుకొని ప్రాణాలు, బట్ యు నెవర్ ఎస్కేప్. సో ఆ హీరోయిజం కానీ అది నాకు ఐడియల్ అనిపిస్తుంటుంది. సో మహాభారతం లోపల అభిమన్యు క్యారెక్టర్ చచ్చిపోయినా పర్వాలేదు, యోద్ధగా చనిపో. సో దట్ ఈస్ మై నియరెస్ట్ క్యారెక్టర్. సో మీరు నాటకాలు కూడా వేశారు. సో డైలాగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి దాంట్లో. సో ఇలాంటి ఈ రోల్స్ కి సంబంధించి ఏమైనా చేశారా? కృష్ణుడిగా చేశా, బట్ అందులోపల డైలాగ్ ఏమైనా గుర్తుందా? 1-2 డైలాగ్సే. ఇప్పుడు 1-2 నీ భక్తిని మెచ్చి నేను పరవశమయ్యానని పాండురంగమాత్యం చిన్న దట్స్ ఇట్. బట్ ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే క్యారెక్టర్గా ఐ గాట్ బెస్ట్ యాక్టర్ అంది. దట్స్ అ బిగ్ వన్, లాంగ్ బ్యాక్. ఇట్స్ లైక్ 2002లో చేసింది. బట్ ఒకసారి స్క్రిప్ట్ పెట్టుకుంటే ఇమ్మీడియట్లీ వచ్చేస్తాయి. నాటకం చేసుకుంటే చాలా రోజులు అయింది. Okay, superb sir. But you are doing so much to the mime,
మైమ్ అనే ఒక మహాసముద్రాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇంతసేపు మా కోసం టైం స్పెండ్ చేసి మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. Yeah, same here. Thank you very much. And once again, హ్యాపీ మైండ్ డే. సో స్వీట్ ఆఫ్ యూ సార్.